మరి సౌందర్య చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? రాంగ్ అనే కదమ్మా చెప్పు. ఎప్పుడు ఎల్లమ్మ తల్లి ఇంత అవమానాల పాలు కాలే. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద అవమానాల పాలయ్యింది. నీ ఒక విషయంలో ఈడబడతాడు ఊగడం వల్లనే అమ్మి. అంటే కొన్ని వీడియోస్ లో ఏం చూసామనంటే మీరు గురువు అని చెప్పడం గానీ, మీరు కొంచెం ఏదో కనెక్షన్ ఉంది మీకు ఏదైనా రిలేషన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు మీకు సౌందర్యకు సంబంధం ఏంటి? అసలు ఎల్లమ్మ తల్లి అంటే రమ్మనగానే వచ్చేసి బొమ్మగానే పోవడానికి అదేదో ఒక బొమ్మ ఆట బొమ్మలాగా కాదు కదా. ఒక దైవం అంటే మనం ఎంత ధర్మంగా నమ్ముతాము, కొలుస్తాము. అలాంటిది నేను అదే చెప్తున్నాను. రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి బొమ్మ కాదు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీకు దేవుడు లేడు, మీరు ఫేక్ అంటాను అంటే ఒకవేళ ఏం చేస్తారు? మీకు ఇక్కడ పూనకం వస్తుందా? ఇప్పుడు మా ఆఫీస్ లో ఈ కెమెరాస్ ముందు, ఈ మైక్ ముందు మీకు దేవుడు వస్తాడా? నన్ను ఎంత రెచ్చగొట్టినా, అంతకు మించి మీరు ఇంకా రెచ్చగొట్టినా, ఇప్పటికి ఆల్మోస్ట్ కొద్దిగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి సౌందర్య మ్యాటర్ కొద్దిగా ఆగింది. ఇంకోటి సౌందర్య గురించి ఎంత మాట్లాడినా అసలు అది ఒడవన్ కథ, అది ఒడవన్ పంచాయతీ కాబట్టి ఈ నాగకన్య గురించి ఒకసారి మనం మాట్లాడదాం. భవిత పాత జన్మల నాకు లాస్ట్ జన్మ కూడా కాదు, దానికంటే ముందు ఫస్ట్ జన్మ అంట, మొత్తం 3 జన్మలు ఎత్తిందంట. సెకండ్ జన్మలో రాణి కూతురంట, ఇప్పుడు మంచి అంట, అంతకుముందు నాగుపామంట. ఆ జన్మలో గుర్తొస్తుంది ఎల్లక్కడ తవ్వాలి తీయాలి విగ్రహం అని చెప్పేసి చూస్తున్నారు మీరు. ఆమె అయితే అతి దారుణం. అసలు చెప్పొద్దు ఇక ఆమెకు అసలు ఏం లేనే లేదు, ఒక ఎండ అనేది లేదు. ఎవరినో మీరు చూసి ఉంటారు 50 సంవత్సరాల వాళ్ళు ఒక దేవాలయానికి ఆశపడితే ఆమె ఏకంగా భూగర్భం లోపల ఉన్న ధనానికి ఆశపడుతుంది. ఆమె ఎందుకు అసలు సౌందర్య అని, నాగకన్య అని, లేడీ అఘోరి అని ఎందుకు ఇలా దేవుళ్ళ పేర్లు వాడుకొని ఇలా చేస్తున్నారు? అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? సంపాదించడానికి. ఇప్పుడు ఫైనల్ గా మన ఇంటర్వ్యూలో అయితే మీరు క్లారిటీ ఇచ్చారు, కానీ మీలాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకున్న వాళ్ళు, బోనాలందరినీ, చాలా మంది మీలాగా శివసత్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కించపరుస్తూ వీళ్ళందరూ నటన చేస్తున్న ఈ పిల్ల బచ్చలను అందరినీ మీరు ఏమంటారు? అసలు ఏం చెప్తారు వీళ్ళకి? చెరువులు, కుంటలు, బాయిలు, కొండలు, పర్వతాలు ఎక్కడ చూసినా రాకేష్ బోనం కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ శివశక్తిలోకి నేను రావాలనుకుంటే రావచ్చా? అంటే ఒక కామన్ పర్సన్ రావచ్చా? కామన్ పర్సన్ అంటే నీకు దేవుడు వస్తే ఎవరైనా రావాలి. సో ఫైనల్ గా మీరు వ్యూవర్స్ కి ఏం చెప్తారు? మన ధర్మాన్ని ఎవ్వరు కించపరచొద్దు. మన ధర్మాన్ని కించపరిస్తే మీ తల్లిని కించపరిచినట్టు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నానండి. సో మీతో ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు పిలవడానికి ఒక కారణం ఉంది. ఏంటి అని అంటే మీరు చూస్తున్నారు మీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఏమని అని అంటే మీరే గురువు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఫస్ట్ నేను ఈ ఎవరైతే నాగకన్య ఉన్నారో తినకి, సౌందర్య వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మన ధర్మం గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఎట్టుపోతుంది ఈ ధర్మం అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు ఎలాగైతే మనం క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాము, కొన్ని ట్రోల్ అవుతూ ఉంటాయి సాంగ్స్, ఇప్పుడు కొన్ని చూస్తున్నాం మనం. ఇంకా వాటి గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళ జీసస్ ని వాళ్ళు తగ్గించుకుంటున్నారని చాలా బయట మాట్లాడుతున్నారు. అలాగే మన హిందూ ధర్మంలో ఈ తల్లి వస్తుంది, ఆ తల్లి వస్తుంది, ఈ దేవుడు వస్తున్నాడు అని చెప్పి మన ధర్మాన్ని మనం తగ్గించుకుంటున్నట్టే ఒక రకంగా చూస్తే. ఎవరికి పడితే వాళ్ళకి పూనకాలు వచ్చేసాయని చెప్పేసి, ఎవరు పడితే వాళ్ళ దేవతలు వస్తున్నాయని చెప్పేసి, ఇంకోటి కాపాడుకుంటున్నట్టు కూడా. కాపాడుకుంటున్నట్టు ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు పలానా హిందూ మతంలో ఎవరైతే చీడ పురుగులుగా అంటే ఇలాగే వదిలేస్తే ఒకరికి 10 మంది 10 మందికి 100 మంది అవుతారు. అలా ఎక్కడెక్కడనో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతుంటాయి. మరి అలా జరుగుతున్నప్పుడు ఇంకెక్కువ అవుతున్నట్ట, అధర్మం తక్కువ అవుతున్నట్ట? ఎక్కువ అవుతున్నట్ట. మరి కాబట్టి ఒక ఏమంటారు, ఒక చీడ పురుగులు వచ్చినాయి అనుకోండి, తెలివంగానే దాన్ని తీసేస్తే పంట కూడా చాలా బాగుంటుంది. ఒక్క మొక్కకు పురుగులు ఉన్నాయని చెప్పేసి ఊకున్నాం అనుకోండి, అయ్యే పురుగులేక ఏమైతుంది అని అంటే ఆ పురుగులు ఒకటికిగా 10 నుంచి 100 నుంచి 1000గా మారి పెద్ద మహాతోటని
అలా ఒక్క మొక్కకు పురుగులు ఉన్నప్పుడే మనం దాన్ని దులిపేయకపోతే, ఆ చీడ పురుగును చంపకపోతే పంట చేను మొత్తంకి కూడా పాకే అవకాశం ఉన్నట్టుగా ఎవరైతే మనకు దొంగలుగా చెలామణి అవుతున్నారో, ఎవరికి నిజమైన దేవుడు ఎవరు అబద్ధమైన దేవుడు అనేది మనకు తెలుస్తుందో, నిజమైన దేవత అన్నప్పుడు మనం పూజించాలా. మన ధర్మం ఏం చెప్పింది, ఎవరిని ఇన్సల్ట్ చేసేది గాని, ఎవరిని బాధ పెట్టే పని గాని, ఒకరిని పొట్ట కొట్టే పని గాని, ఒకరిని కొట్టే పని గాని చెయ్యరాదు. నీ వల్ల అయితే సహాయం చెయ్యాలి, లేకపోతే ఊరుకోవాలి అనే మన ధర్మం చెప్పింది. మన సనాతన ధర్మం అదే. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒకరిని కించపరిచినట్టుగా అని మీరు అంటున్నారు. అలా వదిలేస్తే ఇంకా తనకు తాను ఇప్పటికే ఒకరిని చూసి ఒకరు ఈ అమ్మాయిలు 3-4 తయారయ్యారు. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ చదువుకోవాలి. ఫస్ట్ వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంది. ఊగడమే భవిష్యత్తు కాదు. చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఒక మంచి గుడ్ జాబ్ ని, గుడ్ లైఫ్ ని వాళ్ళు తీసుకుంటే రేపు వాళ్ళకి ఎట్లయినా పెండ్లి అవుతుంది. పెండ్లి అయినప్పుడు భర్త మంచోడు వస్తే ఆడదానికైనా పర్వాలే, మంచివాడు రాకపోతే తన కాళ్ళ మీద తనే నిలబడే ఒక కెపాసిటీ తనకు కావాలి. లేకపోతే ఎన్నో దారులు తీసుకోవాల్సి వస్తుంది. మనకు అమౌంట్ కావాలి ఎలా అయినా. అయితే సంపాదించేది ఒక వృత్తిపరంగా మంచి జాబ్ పరంగా అయితేనేమో పర్వాలేదు. ఈ శివశక్తి పరంగా ఎన్ని సంపాదించినా దానికి ఎన్నో నీలాప నిందలు కూడా ఉంటాయి. అరే తేలికగా సంపాదించినని, అరే ఊగి సంపాదించినని. అదే జాబ్ చేసే వాళ్ళని సంపాదించిన వాళ్ళని ఒక్క మాట నన్న ఈ సమాజాన్ని అనమను అనరు. ఎందుకంటే అది సాక్షాత్ సరస్వతీదేవి విద్యతో కష్టపడి అభ్యాసం చేసి చదువుకొని తెచ్చుకున్నటువంటి కష్టం. కానీ ఇక్కడ మీరు ఒకటి అంటుంది కూడా నేను సహకరించాను. ఏంటిది అని అంటే, మీరు అన్నారు ఊగి సంపాదించుకున్న వాళ్ళని కించపరుస్తారని. మిమ్మల్ని అంతెందుకండి, మిమ్మల్ని చాలా మంది బయట మొక్కుతారు. మీరు ఒక్కసారి ఆశీర్వాదం ఇస్తే చాలు అనుకుంటారు. రెస్పెక్ట్ ఇచ్చే విధానాల్లో ఉంటది. మీకు రెస్పెక్ట్ ఇచ్చింది ఇప్పుడు సౌందర్యకి ఇవ్వండి, ఇవ్వరు. ఎందుకంటే తను రాంగ్ అని తెలిసింది. సౌందర్య రాంగ్ అని తెలియడం ఒకటే కాకుండా వచ్చిన కొత్తలోనే ఊగిపోవద్దు. ఎవరైనా సరే నాకు మించిన వాళ్ళు లేరని ఎప్పుడు అనుకో. ఊగిపోద్దని మీరు ఎలా చెప్తారు? అంటే అది వీళ్ళు ఏమన్నారు, ఊగడం కాదమ్మా. నాకు మించిన వాళ్ళు లేరు అని ఊగిపోవద్దు అని అంటున్నాను. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు అమ్మవారు వచ్చినప్పటికీ, నేను 37 ఏళ్ల వయసుకు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఐఎమ్ ఏ గాడ్, నాకు ఇలాంటి శక్తులు ఉన్నాయి, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు అలా గర్వపడలేదు. చాలా యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా చాలా వరకు షార్ట్ వీడియోస్ కానీ, అడ్డం ఉన్న అంటే లాంగ్ లెంత్ వీడియోలు కానీ చాలా లక్షలలో కోట్లలో ఉన్నాయి. షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్కటి 12 కోట్లు 20 కోట్లు చూస్తున్న వీడియోలు. అంటే దాదాపు నన్ను ఇన్ని కోట్ల జనం చూస్తున్నారా, ఆయమ్మే అంటే నాకు మించిన వాళ్ళు లేరు అనేది కూడా నేను ప్రౌడ్ గా చాలా ఫీల్ అయితే, నా కళ్ళు ఇక్కడికి పోతే ఇక్కడికి పోతాయి. నేను ఇలా కూడా మీతో ఇంత సాఫ్ట్ కూడా మాట్లాడను. ఇంకా అదొక పొగర అలాగే ఉంటది. కాబట్టి ఎంత ఎదిగి ఉంటే అంత ఒదిగి ఉండాలన్నట్టుగా నిన్నగాక మొన్న వచ్చిన పిల్లల కడుపులో నుంచి పుట్టిన పిల్లలు ఉరుకుతారా, నడుస్తారా, మాట్లాడతారా? లే. సౌందర్య పుట్టగానే మాట్లాడింది, పుట్టగానే ఉరుకుతుంది. పరుగులు తీస్తే ఏమైంది? బోల్తా పడిపోయింది. సరే, ఇంకొకటి ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీకు దేవుడు లేడు, మీరు ఫేక్ అంటాను అంటే ఒకవేళ ఏం చేస్తారు? మీకు ఇక్కడ పూనకం వస్తుందా? ఇప్పుడు మా ఆఫీస్ లో ఈ కెమెరాస్ ముందు, ఈ మైక్ ముందు మీకు దేవుడు వస్తాడా? నన్ను ఎంత రెచ్చగొట్టినా, అంతకు మించి మీరు ఇంకా రెచ్చగొట్టినా, తను ఎక్కువ నన్ను తక్కువ చేసినా నేనేం రెచ్చిపోను. మీకు దేవుడు వస్తాడా? నాకంటూ ఒక పూజ స్థలం ఉంది, ఒక శివాల గద్దె ఉంది, అమ్మవారికి ఒక సింహాసనం పీట. అమ్మవారికి ఏం సింహాసనం పీట? అమ్మవారికి బంగారముతో వేసిన ఎండితో పీట చేపించిన ఆమె మురువది. ఒక పుట్ట బంగారముతోని, అంటే ఆ పుట్ట బంగారం తెచ్చి శివాల గద్దె వేసి ఆ గద్దె మీద ఆ తల్లి జగదాంబను కూర్చోబెట్టడానికే 2 రోజుల దేవుని లగ్గం ఉంటుంది. ఒగ్గు పూజారుల చేత రడివేడి మూతలల్లా బోనాలు, గంగ తెప్పోత్సవం ఇవన్నీ చేస్తారు. ఎందుకు? అమ్మవారు నా గద్దె మీద కూర్చోబెట్టడానికి ఇంత పెద్ద పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ తల్లి గద్దె మీద ఉండగా ఆ తల్లి గద్దె ముందల్ని మేము ఒక పీట వేసుకొని కూర్చుంటాం. అది మా సింహాసనం. మాకంటే ఒక స్థానం ఉంది, ఆ స్థానంలోనే అమ్మ వస్తుంది. ఇలా నీకు రాదు అనడం, నాకు వస్తుంది అని ఊగడం చాలా పెద్ద తప్పు చేసింది సౌందర్య. ఇదే విషయంలో ఒకటి ఏదో అనుకోకుండా ఒక స్టూడియోలో వచ్చింది,
పర్వాలే. కానీ మిగతా అన్ని స్టూడియోలలో కూడా ఇలాగే రావడం, ఊర్లో కూడా అలాగే రావడం అది కాస్త మాకు బాధ అంటే అనిపించింది. దాని మీద రీల్స్ చేసిండ్రు, స్టోరీస్ చేసిండ్రు. తర్వాత ఎల్లమ్మనే ఫేక్ అని కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రాయడం చాలా బాధ అనిపించింది. ఎల్లమ్మ ఎప్పుడు ఫేక్ కాదు. 96 కోట్ల మంది దేవతలకు అధినాయకిని జగన్మాత, భువనేశ్వరి మాత, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం, పార్వతి లక్ష్మీ సరస్వతి సైతం ఆ తల్లి కన్నది వాళ్ళందరినీ కూడా. ఆ తల్లి జగన్మాత, ఆ అమ్మ. అలా ఎప్పుడు కూడా ఎల్లమ్మ ఫేక్ అని రాయొద్దు. ఎవరు ఫేక్ అయితే వాళ్ళ పేరుతో పాటు ఫేక్ అని రాయాలని నేను ఈ యొక్క సందర్భాన కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా తెలియజేస్తూ. మీరు అన్నట్టుగానే గురుగారు ఎల్లమ్మ తల్లిని కించపరుస్తున్నారు అని అన్నారు. మీలాంటి వాళ్ళు ఎల్లమ్మ తల్లి యొక్క వాల్యూని కాపాడుతున్నారు. మరి ఇప్పుడు సౌందర్యం ఉంది, తను ఎన్నిసార్లు ఊగలేదు మీరు చెప్పండి. ఎక్కడంటే అక్కడ, ఏ సిచ్యువేషన్ పడితే ఆ సిచ్యువేషన్. ఇప్పుడు అసలు ఎల్లమ్మ తల్లి అంటే రమ్మనగానే వచ్చేసి పొమ్మగానే పోవడానికి అదేదో ఒక బొమ్మ, ఆట బొమ్మలాగా కాదు కదా. ఒక దైవం అంటే మనం ఎంత ధర్మంగా నమ్ముతాము, కొలుస్తాము. అలాంటిది నేను అదే చెప్తున్నాను. రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి బొమ్మ కాదు. ఆమె ఒక జగన్మాత కాబట్టి ఆమె స్థలానికి ఒక విలువ, గౌరవం ఉంది. అమ్మవారు వచ్చే ముందు శుద్ధిగా స్నానం చేసుకొని మంచిగా అమ్మవారికి అలంకరణం, పుష్పాలతో అలంకరణం చేసి, పాల పరమాన్నము వండి, అగరబత్తిలు, దీపము, ధూపము, నైవేద్యము, హారతి, మంగళహారతులు ఇచ్చి, రా తల్లి జగన్మాత అంటే గుమ్మడికాయలు గాని, నిమ్మకాయలు గాని, కొబ్బరికాయలు గాని ఆ పూజ కార్యక్రమం చేసినాక రా అమ్మ అంటే వస్తది. ఇవాళ ఒక నార్మల్ పెళ్లి కొడుకుని ఒక లగ్గం పందిట్లోకి తేవాలంటే ఎదుర్కోవాలి. అమ్మాయిని ఎదుర్కొంటారు, అబ్బాయిని ఎదుర్కొంటారు, మంగళ బాజతో గుళ్ళు గోపురాలు పోయేస్తుంటాం. అంటే ఒక నార్మల్ మనిషికి పెళ్లి జరిగే ముందు నుంచి పెళ్లి అయిపోయేదాకా మంగళ వాయిద్యాలు ఉంటాయి. అటు ఇటు వీళ్ళు ముందు వెళ్తుంటారు, మంగళ వాయిద్యాలు వెనుక. ఇలా ఏది ఆడంబరం లేకుండా, ఏ పూజ కార్యక్రమం లేకుండా ఎవడెవడో కూర్చుని ఈ కుర్చీలల్లా ఎక్కడెక్కడో రేపిస్టులు గాని, దొంగలు గాని, లంగలు గాని, ఎవరెవరో మర్డర్లు చేసినోడు కూడా వస్తారు. మీరు ఇంటర్వ్యూలు చెప్పలేము. మీరు ఎన్ని మర్డర్లు చేస్తారని అడుగుతుంటే తను ఇదే కుర్చీలో ఉండి సమాధానం. ఇప్పుడు నేను కూర్చుంది కూడా ఎంతో మంది, 100ల మంది కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నా. రా అమ్మ అంటే ఎందుకు వస్తుంది? నేను వద్దని చెప్తున్నాను. ఇక్కడ రా అమ్మ అంటే ప్రేమతో వస్తుందేమో. ఎందుకంటే ఆ అమ్మకి మనం ముద్దు బిడ్డలం. మన ధనం చూడది, ధాన్యం చూడది, మిద్దెలు, మేడలు, భవంతులు ఏవి మనకి చూడది. ఒక స్వచ్ఛమైన మనసే అమ్మ చూస్తుంది. రా అమ్మ అంటే ఇప్పటికైనా వస్తుందేమో. కానీ అలా పిలవడం మన ధర్మత కాదు. ఆమె స్థానం అంటూ ఒకటి ఉంది, మనకంటూ ఒక విలువ, గౌరవాలు మనకు కూడా ఎలా ఉన్నాయి. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తకుండిలో కూర్చోవడం, అక్కడ అన్నం తినడం, చెత్తకుండి దగ్గర తిరగడం, లేకపోతే గలీజ్ ఉన్న స్థలంలో కూర్చుంటామా? లేదు కాడ. కాబట్టి అమ్మ కూడా ఒక స్థలం ఉంది, అక్కడనే అమ్మ వస్తుంది. మరి సౌందర్య చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? రాంగ్ అనే కదమ్మా చెప్తున్నా నేను కూడా. అంటే కొన్ని వీడియోస్ లో ఏం చూసామనంటే మీరు గురువు అని చెప్పడం గానీ, మీరు కొంచెం ఏదో కనెక్షన్ ఉంది మీకు, ఏదైనా రిలేషన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు మీకు సౌందర్యకు సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధం లేదని నాకు కూడా అదే బాధ అనిపించి, ఏంటి నేను రవ్వగింజంతా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చే మనిషిని కాదంటే, ఇంట్లో ఉన్న పేరు బజార్లో పడకుండా కాపాడుకునేటువంటి పేరు నాది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఘన చరిత్ర నామము నాది. నేను ఢిల్లీలో 10 years నుంచి బోనం చేస్తున్నాను. అస్సాంలో 3 సంవత్సరాల నుంచి అస్సాం 13వ శక్తిపీఠం కామాఖ్యమ్మ దగ్గర చేస్తున్నాను. అలాగే అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టులో ఇవన్నీ కూడా బోనాలు నేను ఎత్తుకుంటాను. పెద్ద పేరున్నది. నాకు ఫోన్ చేసిండ్రు, మరి ఇలా సమస్య వచ్చింది, చాలా మంది శివగణాథులు ఇంటి మీదకి వస్తున్నారు, మీ వంతు ఏమైనా సహాయం చేస్తారా? ఎవరు చేశారు మీకు? నాకు సౌందర్యని చేసి మాట్లాడింది. నేను ఏం భయపడకమ్మా, ఏం జరుగుతుందో చూడు, పెద్ద మనుషులు నువ్వు చేయడం అయితే చాలా పెద్ద తప్పు అమ్మా. ఇప్పటివరకు ఇంతమంది 60-70 ఏళ్ళ నుంచి ఊగుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎల్లమ్మ తల్లి ఇంత అవమానాల పాలు కాలే. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద అవమానాల పాలయ్యింది. నీ యొక్క విషయంలో ఈడబడతాడు ఊగడం వల్లనే అమ్మి తల దించినట్టు అయిందమ్మా. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సౌందర్యని. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇయ్యక ముందే చెప్పడం జరిగింది. ఎక్కడైతే నాకు ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను గురువు అనే ప్రచారం లోపల జరుగుతుంది. అసలు మీరు గురువు అంటే అసలు నమ్మలేము అది. ఎందుకంటే మీరెక్కడండి, మీరు ఎన్ని సంవత్సరాలు అంటే ఒకవేళ తనకేమన్నా నిజంగా దేవుడు వచ్చి నా వరకు వచ్చి, గురువుగారు ఇలా మా గురువుగారు కావాలి, మీరు మాకు ఒక మంచి గురువు కావాలని వస్తే అయ్యేవాళ్ళమేమో. కానీ మన వరకు రాలేదు. ఇంకోటి అది డూప్లికేట్ అని కూడా, ఫేక్ అని కూడా మనకు తెలిసిపోయినాక అసలు వాళ్ళతో మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం కూడా ప్రాణగండం వరకు వస్తుంది. నేను ఏమైనా సూసైడ్ చేసుకొని సావాలా ఏంటి ఇది అని అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సౌందర్య, తెగిడిసి కొట్లాడాలి.
నిజం ఉంటే నిజం ఉందని ఒప్పుకో, అబద్ధం ఉంటే అబద్ధం ఉందని ఒప్పుకొని శివగణాదుల్ని గాని ఎవరైతే శివసత్తులు వస్తున్నారో వాళ్ళందరినీ క్షమించమని అడుగు, సారీ అని అడుగు. స్వారికి మించి క్షమించి అంటే క్షమించు అనే దానికి మించిన ఏది ఇది లేదు. ఎందుకంటే కొందరు ఇప్పుడు మర్డర్లు చేసి రేపులు చేసి కూడా పోలీస్ స్టేషన్లో పోయి మేము సరెండర్ అవుతున్నామంటే శిక్ష తక్కువ పడుతుంది. తప్పించుకొని తిరుగుతా ఉంటే వీళ్ళ కోపతాపాలు బాగా విపరీతంగా పోలీసు వాళ్ళు కూడా విరిగిపోయి ఇంకా లేని కేసులన్నీ మీద వేస్తారు. అలాగా వీళ్ళు కూడా ఏదైనా తప్పు మనం చేస్తే దేవుని ముందల్లో గురువుల ముందల్లో ఇంకొకరి ముందల్లో చేసిన తప్పు ఒప్పుకుంటే ఓకే. లేదు అబద్ధం ఆడుతున్నామంటే చేసి తప్పు కూడా చేసి అబద్ధం ఆడితే ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి, 100కు 1000 అబద్ధాలు ఆడాలి. కానీ ఎన్ని అబద్ధాలు ఆడినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నిజం ఆడాల. ఆ ఆడిన రోజే నీ ఇజ్జత్ నిలబడుతుంది. అబద్ధాలు ఆడిన రోజులు నీ ఇజ్జత్ పోతూనే ఉంటది. ఇప్పటికి ఆల్మోస్ట్ కొద్దిగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి సౌందర్య మ్యాటర్ కొద్దిగా ఆగింది. లేకపోతే ఇంకా ఒప్పుకున్నట్టు ఉండకపోతే, ఎందుకంటే మా కుల పెద్దలు కూడా బొట్టు బంద్ చేయడం జరిగింది. ఆ బొట్టు బంద్ చేయడం వల్ల కూడా తన అమ్మవారు రాదు, ఇప్పుడు తను కూడా ఇవన్నీ చేష్టలు చెయ్యదు. అసలు తను ఫేకే కదండి. ఇప్పుడు తను రాకపోయినా ఇప్పుడు మీరే చెప్పారు ఎక్కడ పడితే అక్కడ రాదు అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ మనకు క్లియర్ గా తెలుస్తుంది తను ఫేకే అని చెప్పేసి. మరి ఆ బొట్టు తుడిపేస్తే అమ్మవారు రాదన్నది కూడా మరొక రకంగా మనం చూసుకుంటే అది రాంగ్ కదా. ఇక రాంగ్ అంటే తను దేవుడు వచ్చినట్టుగా ఊగడము చేయడం ఒకటి. అమ్మవారిని విగ్రహం కూడా తీసింది కదా, అది ముందే పాతి పెట్టారు, తర్వాత మళ్ళీ వెళ్ళి తీసారని కూడా వాళ్ళే పాతి పెట్టిండ్రు, వాళ్ళే తీసిండ్రు, అంత అయ్యింది. కానీ అందులో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కాబట్టి అమ్మవారి పేరు మీద దేవుని లగ్గం కూడా చేసింది కదా, ఆమె పండగ కూడా చేసింది. పాలకయి ముద్రలను కొట్టుకుంటారు. మేము శివశక్తులము బండారు పలకతోని ఒగ్గు పూజారులు మాకు ముద్రలు వేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ కొద్ది జైనింగ్ అయింది కదా ఇందులో. ఫేక్ అయినప్పటికీ కూడా ఒరిజినల్ అయినప్పటికీ కూడా కొద్ది జైనింగ్ అయ్యి దేవుని లగ్గం చేసింది కదా. ఒక శివశక్తిగా అయితే కొద్దిగా ఉంది కదా. కాబట్టి వీళ్ళందరూ శివశక్తులు పోయి నిజమైన దేవుడా అబద్ధమైన దేవుడా ఏందనేది క్లారిటీ తీసుకోవడానికి పోయిండ్రు. ఇప్పుడు ఇంకేం చేయకుండా అయితే బొట్టు మంత్రించి బొట్టు పెడతారు. అది కావాలని చేసినా నిజంగా చేసినా ఇప్పుడు వరకైతే ఇంకేం చెయ్యదు. ఇప్పుడు మీ శివశక్తిలోకి నేను రావాలనుకుంటే రావచ్చా? అంటే ఒక కామన్ పర్సన్ రావచ్చా? కామన్ పర్సన్ అంటే నీకు దేవుడు వస్తే ఎవరైనా రావచ్చు. దేవుడు రాంది నువ్వెందుకు? ఒకవేళ నేను దేవుడు వచ్చినట్టు నటిస్తే రావడానికి అది నీ ఇష్టం. కానీ నీ నెత్తి మీద ఒక దేవుడు ఉంటాడుగా, తను చూసుకుంటాడు. నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు అంతరాత్మకు తెలియదా? అవును. అంటే ఇప్పుడు నేను చెప్పేది నేను బ్రాహ్మణ్, నేను చెప్పొచ్చు మేము బ్రాహ్మిన్స్, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఏదేదో వచ్చేది ఏదేదో అయ్యేది, దేవుడిని చూడగానే డప్పులు వచ్చి ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా, అలా చెప్పుకొని వస్తున్నాను. అలా అయితే ఉండదు కదా మీ దాంట్లో. ఇప్పుడు సౌందర్య చేసింది అదే కదండి, ఎప్పుడో మధ్యలో వచ్చేసింది. చరిత్ర ఎట్లా ఉందో ఎగ్జాక్ట్ అందరిది కూడా అలా ఉంటదమ్మా. కానీ ఇక్కడ ఏంటంటే తన సత్యం కాకుండా ఫేక్ అనే మాట అది వాస్తవం అయ్యింది. పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టు ఇతరుల కొంతమంది లేడీస్ అట్లా చేయడం వల్ల, వాళ్ళు కూడా స్టూడియోస్లలో ఊగడం వల్ల, ఇళ్లలోకి కొన్ని ఛానల్స్ ని పిలిపించుకొని ఇంటర్వ్యూస్లలో ఊగడం వల్ల ఇది ఏదో కొద్ది బాగుంది ఫేమ్ కావడానికి. వాళ్ళకి చాలా లైకులు వచ్చినాయి, చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చిండ్రు. రేపు నాకు కూడా ఇంతే, నాకు కూడా ఫేమ్ కావాలని చాలా అనిపిస్తుంది. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఫేమ్ అవుతాను, ఇంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను, ఇంత ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటాను, దానివల్ల కూడా నాకు కొద్ది అమౌంట్ వస్తుంది, చాలా మంది భక్తులు కూడా వచ్చేస్తారని అలా ఒక ప్లానింగ్ ప్రకారం నడిచింది. ఎందుకు అసలు సౌందర్య అని, నాగకన్య అని, లేడీ అఘోరి అని ఎందుకు ఇలా దేవుళ్ళ పేర్లు వాడుకొని ఇలా చేస్తున్నారు? అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? సంపాదించడానికి. ఏంటిది డబ్బా ఫేమా? ఫేమ్ తో పాటు డబ్బు కూడా వస్తుందిగా. ఓకే, ఎలా వస్తుంది డబ్బు? ఇప్పుడు అఘోరి పలానా అమ్మవారు సత్యం ఉంది అట, పలానా దగ్గర పోదామంటే ఏ ఒక రకమైన పూజలు చెప్పడమో చేయడమో, లేదా మా గుడికి డొనేషన్స్ ఇవ్వండి. ఆల్మోస్ట్ సౌందర్య దగ్గరికి డొనేషన్స్ ఇవ్వడానికి కూడా 2-3 వచ్చిరట. ఈమె విషయాలు తెలిసి వాళ్ళు వెళ్ళిపోయినరు. వాళ్ళు ఎన్ని లక్షలు ఇస్తాను వచ్చిండ్రు మనకేం తెలుసు? ₹1, ₹10, ₹1000 ఇవ్వడానికి కొంతమందికి ఎట్టుంటదంటే ఎక్కువ ప్రేమ ఉంటే, అతికి ప్రేమ ఉంటే ఎక్కువ లక్షలలో ఇస్తారు. 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అట్లా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలా కొంతమంది డబ్బు ఇవ్వడానికి కూడా వచ్చిన వాళ్ళు ఫేక్ అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయిందని తెలిసింది. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ప్రూఫ్ అవుతుంది కదా. అఘోరి గురించి మీకు తెలిసింది. అసలు అఘోరి మీద మీ ఒపీనియన్ ఏంటి? లేడీ అఘోరి సారీ అయిపోయి కదా, ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరీ లేడీ అఘోరి కాదు, ఆమె కూడా థర్డ్ జెండరే. ఆమె కూడా థర్డ్ జెండర్, జస్ట్ టు కన్వర్ట్ లేడీస్ గా అవతారం ఎత్తింది. ఆమెకు జర పురుషుల మీద అంటే తన శరీరం మీద తనకి విరక్తి చెంది మాత అవతారం ఎత్తింది.
కానీ తను కూడా ఏది కరెక్ట్ చేసుకోలేకపోయింది. చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసింది. చాలా మందికి ప్రాబ్లం అయ్యింది. ట్రాఫిక్ ఇబ్బంది అయ్యింది. తను ఎక్కడ కూడా ఒక మహిమ గాని శక్తి గాని చూపిందా? ఎటువంటి శక్తి చూపలేదు. ఈ శక్తి అన్న వాళ్ళు మరీ అఘోరాకున్నన్ని శక్తులైతే శివశక్తులకు ఉండవు. వీళ్ళు కనీసం నార్మల్గా ఇప్పుడు మాకు సత్యం ఉంది, మమ్మల్ని ఫేక్ అంటున్నారేంటి, మేము ఒక అంతరం బోనం 2 అంతరాల బోనం తీస్తున్నాము చూడండి, మేము చేతులు ఇచ్చిపెట్టి ఆడుతున్నాం, 1 hour 2-3 hours ఆడుతున్నాం చూడండి అని ఆ సత్యం అలా చూపించుకున్నా కూడా ఇప్పటికి కూడా ఫేక్ అన్న నోర్లన్నీ పలానా వాళ్ళు సత్యవంతులు అని ఎందుకు చెప్పలే? మనం అందరం చెప్పగలుగుతాం. గురుగారు ఇప్పుడు అందరూ ఆడేస్తున్నారు, ఊగేస్తున్నారు కాబట్టి అసలు నమ్మకం లేదు ముఖ్యంగా. అండ్ ఇది 2024 పోయింది. ఈ రోజుల్లో అసలు దేవుడే లేరని జనరేషన్ నమ్ముతుంది. చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్న క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా మీరు చెప్పండి, అసలు దేవుడు వస్తే ఎలా ఉంటది? బాడీ పరంగా ఏముంటది? అసలు ఏం జరుగుతుంది? ఎలా ఫీల్ అవుతారు? ఆ బోనం ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు చెప్తూ ఉంటారు కదా, నీకు ఇలా అవుతుంది, నీకు కొడుకు పుడతాడు, నీకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఇవన్నీ అసలు ఎలా చెప్తారు మీరు? మీది చెప్పండి. అంటే అమ్మవారి అవతారంలో ముందు బోనం పూజించుకుంటాం. పొద్దుగల నుంచి మేము శుద్ధిగా స్నానం చేయడం, పూజ పునస్కారం, జపము తపము ఆచార పూజలన్నీ చేసిన తర్వాత శుద్ధిగా ప్రమాణాలు భగవంతునికి ఏమేమి కావాలన్నా అవన్నీ వండిన తర్వాత మేము ఎప్పుడైతే అమ్మవారి అలంకరణ వేసుకుంటాం అప్పటి నుంచే ఆమె ఒక నిఘా మా మీదకి వచ్చేస్తుంటది. ఆమె శక్తి మా లోపలికి వస్తుంటది. ఎందుకంటే అంటే వైబ్రేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు నార్మల్ గా ఉన్నారు, ఒక బరాత్ వెళ్తుంది, అక్కడ తీన్మార్ ఏదో కొడుతున్నారు, అప్పుడు మీకు ఒక రకమైన వైబ్రేషన్ వచ్చి మీరు ఊగిపోతుంటారు, డాన్స్ చేస్తుంటారు. అలాగా మాకు కూడా ఒగ్గు పూజారులు వస్తారు, మేము కూడా తయారైతుంటాము, బోనం అక్కడ ప్రిపేర్ అయ్యి ఉంది, తర్వాత మాకు కూడా ఆ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అమ్మవారి చీర కట్టుకుంటున్నప్పటి నుంచి తర్వాత నెత్తి మీద బోనం పెట్టినప్పుడు గంటకాలు చదువుతారు ఒగ్గు పూజారులు, అద్దౌర వీరని. అప్పుడు మొత్తం అరికాలకి వెళ్ళి తల వరకు మొత్తం తిమ్మిర్లు వచ్చేస్తాయి. మాకు వచ్చేసి ఒక 5-10 minutes అమ్మవారు ఉండి ఆమె శక్తిని మా లోపలికి పోసేసి అమ్మవారు మళ్ళీ ఆమె కైలాస మార్గానికి ఆమె వెళ్ళిపోతుంది. గాలిలో ఎందుకు అమ్మ ఊగది? ఆ తల్లి శక్తి లేని మేము ఎవరం ఊగము. మేమేమన్నా పిచ్చి వాళ్ళమ్మా? మెంటల్ కండిషన్ ఉందా మాకు? మేము చాలా నీట్గా పద్ధతిగా పూజ కార్యక్రమాలలో మంచి పోతాం కాబట్టి మాకు చాలా శక్తులు ఉంటాయి. మా శివశక్తులందరికీ అమ్మ కటాక్షం ఉంటుంది. ఆమె అక్కడ వలుకుతుంటది, ఇక్కడ మా పెదవుల నోట ఆమె పలుకులు వస్తూ ఉంటాయి. మేము కరెక్టే చెప్తుంటాం. అందరూ వాళ్ళు విన్న వాళ్ళు కూడా మీరు చాలా కరెక్టే చెప్పారు స్వామి, నిజంగానే మళ్ళీ ఇంకో ఏడాదికి వచ్చిండ్రు అనుకోండి, మీకు పుత్ర సంతానం ప్రాప్తి అంటే మీరు అన్నారుగా స్వామి మా కొడుకు పుట్టిండు, మీరు మాకు సంతానం లేకపోతే శీఘ్రమే సంతాన ప్రాప్తి ఇస్తున్నారు, మాకు సంతానం ఏంది స్వామి అని కూడా చాలా మంది చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఇలా మీరు చెప్తారు కదా, చెప్పినప్పుడు మీకు గుర్తుంటదా? అంటే మీరు చెప్పింది తర్వాత మీకు గుర్తుంటదా, లేదా మొత్తం అమ్మవారి మొత్తం అన్ని మర్చిపోతారా? మేము నార్మల్ గా ముఖం చూసి ఇప్పుడు మీరు చెప్పండి అంటే ఇట్లా ఫేస్ రీడింగ్ కొన్ని చెప్తే అవి ఎప్పుడు గుర్తుంటాయి మాకు. అమ్మవారు వచ్చి ఊగుతూ చెప్పినవి మాకు గుర్తుకుండవు. ఎవరైతే మా ఎదురుగా బలహీనమైనగా ఈ మంత్ర తంత్రాలలో కానీ బ్లాక్ మ్యాజిక్ లో బాగా అలసిపోయి ఇక సూసైడ్ వరకు పోదాము, ఏదో సంథింగ్ ఈజ్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళకి చెప్పింది కూడా బుర్రకు అర్థం కాదు. అలాంటి కొన్ని విషయాలు మా ఆత్మలో పెడుతుంది. ఎందుకంటే వాళ్ళకి దిక్కు దోయకుండా అర్థం కాకుండా ఉంటారు. దిక్కు లేని వాళ్ళకు భగవంతుడే దిక్కు అన్నట్టుగా ఎరక లేదు. కొంత అర్థమైపోయే వాళ్ళకు చెప్పనవసరం లేదు. మనం అర్థం కాని వాళ్ళకే వివరించి చెప్తే కదా వాడు ఏమైనా చేసుకొని కాపాడుకుంటాడు ప్రాణాలు. ఇప్పుడు మీరు ఫేస్ రీడింగ్ చూసి ఎంతవరకు చెప్పగలరు ఒక మనిషి గురించి? ఒక 30%, 20%, 50%? అట్లా చెప్పము. ఇక అది ఆ సందర్భం బట్టి చెప్పండి అంటే కొన్ని వచ్చేస్తుంటాయి. అరిచేతులు అంజనం వేసుకుంటాం ఇట్లా, ఆ అంజనం బట్టి మా దగ్గర నిమ్మకాయ కానీ పసుపు కుంకుంటే చేతిలో పట్టుకొని కొన్ని చెప్పి ఆ నిమ్మదర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఎల్లమ్మ తల్లి విలువలు, ఆ బోనం యొక్క ప్రత్యేకత చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇన్నిసార్లు ఏ కెమెరా పోయి ముంగట పెడితే ఆ కెమెరా ముందు ఊగేయడం ఇంత చేసింది కదా సౌందర్య, తనకి ఎప్పుడు పీరియడ్స్ ఉండుండవా? అలాంటి టైంలో తను ఊగుండదా? మరి ఇంత చేసిన ఆమెకి జస్ట్ బొట్టు తోడిపేసి నీకు అమ్మవారు రాదు ఇక్కడ నుంచి అని చెప్పడం అంత చిన్న పనిష్మెంటా? అది కరెక్టేనా? చిన్న పనిష్మెంట్ అంటే ఫస్ట్ పెద్దగా నాదులందరూ పోయి ఒక 5-10 మంది పోయి ఆమె బొట్టు పెట్టి ఇక మీద చెయ్యొద్దు అనేది ఒక పులి స్టాప్ పెట్టొచ్చారు అంతే. తర్వాత 200-300 మంది మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఒక పంచాయతీ లాగా కూర్చొని అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది, ఇది జరగడానికి కూడా ఒక గురువు ఉంటాడు. ఆ గురువు అనేవాడు ఇప్పటిదాకా కూడా బయటికి రాలే. నా పేరు రాకుండా
వేరే వాళ్ళ పేరు రాకుండా నా పేరు ముందుకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఊరుకు ఆ ప్రాంతానికి ఆ మనుషులకే నాకు సంబంధం లేదు. సౌందర్య అనే వాళ్ళు కాదు, నేను అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా చూడలేదు. ఒకవేళ వాళ్ళకి నేను సంబంధిస్తే వాళ్ళ ఫోన్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ నాతో దిగిన ఫోటో కానీ వీడియోస్ ఉంటాయి కదా ప్రూఫ్, నాతో ఎవ్వరు కలిసినా కూడా ఫోటోలు దిగుతారు ఎవరైనా సరే. అలా ఎవరైనా వీడియో కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికైనా మనం చూపించుకోవచ్చు ఇతరులకని. మరి అసలు ఏది ఫోటో ఏది వీడియో, అసలు నీకు మాకు సంబంధం ఎక్కడిది, ఎవరు దీన్ని సృష్టించిండ్రు, నేను వాళ్ళకు గురువు అని. నాకు 2-3 శివశక్తులు ఫోన్ చేసి నువ్వంట కదా గురువు, నువ్వంట కదా నువ్వే నా విగ్రహం తీసింది, అది నిజంగా అసలైన విగ్రహమా, వీళ్ళు పెట్టింది నా భూగర్భంలో నన్ను అడగడం ఏంటి, నాకు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో నుంచి నాకు ఫోన్ రావడం ఏంటి, ఎప్పుడు లేని మీరు బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది మీడియా ముందు. చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాను. బ్లేమ్ అనడం కంటే కూడా ఇంక ఇది ఒక అవకాశం మాట్లాడడానికి, మీ అందరితో మాట్లాడడానికి, ఒక క్లారిటీ ప్రజలో కనిపించడానికి నా ఛానల్లో కూడా మాట్లాడేసిన నేను. ఎందుకు వేసినాము అంటే ఇది ఎంత ప్రచారం అయితే అంత మంచిది. రాకేష్ బోనం స్వామి ఎవరికి రుద్రాక్ష గట్టి గురువు గాడు, లింగంకాయ అంటాం మేము. లింగంకాయ కడితేనే గురువులం అనమాట. లింగంకాయ కట్టడు, ఎవరిని శిష్యురాలుగా శిష్యునిగా ఎక్కువ మందిని ఆస్వాదించడు. చాలా నీట్గా పద్ధతిగా పోతున్న వాళ్ళకు మాత్రమే నేను లింగంకాయ కట్టి గురువునైతుంటా. ఓకే. ఇంకొకటి ఈ మధ్య ఒకటి ఏమని ట్రోల్ అవుతుందంటే, ఎల్లమ్మ తల్లి ఇప్పుడు మీరు జాతరలు చేస్తున్నప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు ఒక 10 మంది గుంపులుగా పోతూ ఉంటారు కదా, అందులో 2కో 3కో దేవుడు వచ్చి ఉంటాడు, ఆ ముగ్గురు ఎగురుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఒకే దేవత ముగ్గురులోకి ఎలా వెళ్ళిందని చెప్పి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. ఇది నా క్వశ్చన్ కాదు, జనాల క్వశ్చన్, వ్యూవర్స్ది. దీనికి ఏంటి మరి? ముగ్గురు ఎల్లమ్మ అనేది ఆమె జగన్మాత, ఆమె 1,00,000 కోటి అవతారాలు ఎత్తగలది. పార్వతీదేవే, లక్ష్మి, సరస్వతి, రేణుక, పోచమ్మ, మైసమ్మ, మహిషాసురవర్ధిని అన్ని ఆమెనే. శంకరుడు కైలాసంలో కూర్చున్నాడు, ఒక దగ్గర వీరభద్రుడై ఉన్నాడు, ఒక దగ్గర ఆంజనేయ స్వామి అవతారం ఎత్తుకొని 11 రుద్రావతారుడై ఉన్నాడు. అలా ఎన్నో అవతారాలు. మల్లన్న కూడా శివుడే, పోతరాజు కూడా శివుడే. కాబట్టి ఎలా ఆయన అవతారాలు అక్కడక్కడ ఉద్భవించున్నాయో 125 అవతారాలు, అలా ఇక్కడ రేణుక ఎల్లమ్మ కూడా ఎన్నో అవతారాల పేరు మీద ఉన్నది. భువనగిరి ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, పెద్దగుండె ఎల్లమ్మ, చిన్నగుండె ఎల్లమ్మ, గోల్కొండ ఎల్లమ్మ, తుల్జాపురం ఎల్లమ్మ, సవదత్తి ఎల్లమ్మ, పెద్ద బండ ఎల్లమ్మ, కుకడపల్లి దగ్గర బండ ఎల్లమ్మ, హుస్నాబాద్ ఎల్లమ్మ, ఎన్నో రకరకాలుగా అమ్మవార్లు రేణుకాదేవులు ఉన్నారు. కాబట్టి ఒకటేసారిలో 100 మందికైనా వస్తుంది, 1,00,000 మందికైనా వస్తుంది. కాబట్టి ఇలా ఎట్లా వస్తుంది, ఒక్కతే కదా అమ్మవారు ఉన్నది, ఒక్కతే రేణుకాదేవి, ఈ భూమండలం ఇది ఇంతమందికి రేణుక ఎల్లమ్మ ఎట్లా వస్తుంది అనేది మీ క్వశ్చన్ లో అర్థమైంది నాకు. వస్తుంది 1,00,000 మందికి ఒకటేసారైనా అమ్మవారు వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళకి సత్యం ఉందా లేదా, ఎవరు కరెక్ట్ ఊగుతున్నారు, ఎవరు కరెక్ట్ ఊగట్లేదు, ఎవరి దగ్గర సత్యం ఉందో లేదో కాస్త మీరు గమనించాలి. బాగా గమనించి రేపేమైనా మీకు ప్రాబ్లమ్స్ వస్తే కూడా అమ్మ అని మీరు శరణార్థి చేసుకొని పోవచ్చు. ఇప్పుడు మీరే అన్నారు, మీరు సత్యవంతులు, మీరు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నారు, ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నావు, మీరంటే చాలా అభిమానము, మీ దగ్గర ఒక మిరాకిల్ శక్తి కనిపిస్తుంది అంటే మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు నార్మల్ గా మాకు వెంటనే మార్క్స్ వేయలేదు, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత మీరు మాకు మార్క్స్ వేయడం. మీకు గుర్తుందో లేదు, నేను మీతో మాట్లాడి కూడా సంవత్సరం అయిపోయింది అనుకుంటా. నాకు ఇలా బోనంకి సంబంధించి చిన్న ప్రాబ్లం వస్తుంది, మీతోనే క్లారిటీ తీసుకున్నా. అప్పటి నుంచి అభిమానించిన నేను ఇప్పుడు మీరు సడన్ గా వెళ్ళి ఇంటర్వ్యూస్ లో సౌందర్యకి గురువు అని అంటే అక్కడ మీరు తగ్గుతున్నారు కదా. నేను ఎప్పుడో 1 year కిందని మిమ్మల్ని మొక్కిన నేను ఈ రోజు నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. అప్పుడు నేను శబరిమల యాత్ర లాస్ట్ ఇయర్ అది. అప్పుడు ఒక బోనంకు ఇట్లా అడిగారు, వేరే విషయాన్ని నేను చెప్పాను. మంచిగా అయిందా? అది అంతా ఇప్పటికైతే అంతా బానే ఉంది, సంతోషం. అలా ఎప్పుడు కూడా అందరికి బాగుండాలి, మంచిగా ఉండాలని మనం కోరుకుంటుంటాం. మన తత్వం అదే. హిందూ ధర్మంలో ఉండేది కూడా అదే. నలుగురు క్షేమం కోరితే ఆ భగవంతుడు నీ క్షేమం కోరుతాడు. నలుగురి అసురు ఉసురు కోరుకున్నావు అనుకో, నాశనం కోరుకుంటే నీ అంతరాత్మ కూడా నీ లోపల ఉంటూ కూడా నీ నాశనం, నీ అంతరాత్మ ఆ భగవంతుడు కోరుకుంటాడు. అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలని కోరుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, మీకంటూ పర్టికులర్ ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. ఫస్ట్ టైం ఈ సౌందర్య ఇలా బయటికి రాగానే అసలు మీకు ఏమనిపించింది? అంటే కొన్ని రోజులు నేను చూసుకున్నాను, నేను ఈ పడి పూజలలో నేను చాలా బిజీ ఉన్నా. అయ్యప్ప స్వామి
ఆ విషయం నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి ఇది సాగుతుంది. అవును. తర్వాత నేను చూసిన తర్వాత నాకు ఏంటి ఊకే కూడా ఈ ట్రోల్స్ ఎప్పుడైతే చూడడం ఇలా వీడియోలు చూసి చూడక మీదకి అనేస్తే అయిపోతుంది. అవును. దాని మీద రీల్స్ చేయడం, అవును. ఇలా ఇంటికలు అనడం, ఇలా ఆమెలాగా అనడం, మూతులు తిప్పడం, ముఖాలు తిప్పడం, చిన్న చిన్న పిల్లలు ఊగినట్టు చేయడం. ఇది ఏందో నలుగురు చెడిపోయేటట్టున్నారు, నలుగురు గలిజయ్యేటట్టున్నారు, ఇది నలుగురిలో సిగ్గుచేటు అవుతుంది, ఇలాగ 10 మంది ఎక్కిరిస్తున్నారు, రేపు ఇంకా 100 మంది ఎక్కిరిస్తారు. అలా కాబట్టి అలా ఒక ఛానల్లో ఎవరైతే యాంకర్ అండ్ ఈమె ఊగడం జరిగిందో దాని నుంచి అప్పటికే చూసాను 2800 మంది దాని మీద చేసిరనమాట, ఓకే. రీల్స్ చేసిర్రు. నాకు అనిపించింది ఇది ఇక్కడికి డెడ్ ఎండ్ చేయకపోతే చాలా కష్టం ఉంటుంది అని. ఒక పెద్ద ఆవిడ కూడా ప్రియాంక చౌదరి అని చెప్పేసి కూడా ఆ మేడము చాలా అద్భుతంగా ధర్మం గురించి మాట్లాడుతుంటది ఎప్పుడు తన ఛానల్లో కూడా. అవునవును. అలాంటి ఆమె కూడా ఎవరన్నా ఒకరు వస్తే బాగుండు, చాలా మంది నా ఎంట పడుతున్నారు, ఏమో జరిగిపోతుంది మేడం, అక్కడ ఏమో జరిగిపోతుంది, మీరెందుకు స్పందిస్తలేరు అంటే, నేను మొన్న అఘోరి విషయంలో స్పందించిన, అఘోరిని నేను సిటీ నుంచి తెలంగాణ నుంచి నేను గెట్అవుట్ చేసిన, ఇప్పుడు తను ఏదో అక్కడ అఘోరీలలో కలిసిపోయి ఉన్నది, ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయదు, రాదిగా. రావాలన్నా కూడా నా ఆజ్ఞ తీసుకుని రావాలి ఆమె, ఇక్కడ రాదు. ఇప్పుడు నేను మొన్ననే అఘోరి విషయంలో ఉంటేనే ఊకి ఈమె ఏంటనే పడతావు, ఈ అఘోరి ఏంటనే నువ్వు పడతావు అన్నట్టు నన్ను అనుకున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ మొన్ననే అయిపోయింది, వెంటనే మళ్ళీ ఈమె ఎంట పడితే నీకేం లేదా, ధర్మానికి సంబంధించిన గుడి గోపురమే కడుతుందిగా, ఆమె అంటే ఎందుకు మీరు పడుతున్నారని నన్ను అగ్నిస్ట్ గా అనుకుంటారు, నన్ను మంచిది కాదనుకుంటారు. ఎవరో ఒకరు తనతోటి శివగణాదులలో తనతోటి శివశక్తులలో ఎవరో ఒకరు నోరు తెరుస్తారు. ఆ నోరు తెరిచినప్పుడు నేను అందుకుంటా కలమని ఆమె అనుకున్నదట. అనుకోకుండా నేను వచ్చిందంట, నేను నోరిప్పిందంట. 15 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూస్తున్నాను, మీరంటే విపరీతమైన అభిమానం అని ఏ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను వాళ్ళకు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని మరి మమ్మల్ని కలవడానికి వచ్చింది. మేము కూడా సన్మానించుకున్నాం. ఇలాగే ఎప్పటికీ ఒకరికొకరు తోడుండి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. అధర్మం పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఖండించి వాళ్ళు ఫేక్ అని మనం క్రియేట్ చేయాలంటే వాళ్ళు నిజంగా ఫేక్ ఉంటేనే అంటారు, వాళ్ళు నిజంగా సత్యంగా ఉంటే వాళ్ళ ప్రూఫ్ వాళ్ళే చేసుకుంటారు, మేము సత్యవంతులము అని. ఇంకోటి సౌందర్య గురించి ఎంత మాట్లాడినా అసలు అది ఒడవన్ కథ, అది ఒడవన్ పంచాయతీ. కాబట్టి ఈ నాగకన్య గురించి ఒకసారి మనం మాట్లాడదాం. భవిత పాత జన్మల నాకు లాస్ట్ జన్మ కూడా కాదు, దానికంటే ముందు ఫస్ట్ జన్మ అంట, మొత్తం 3 జన్మలు ఎత్తిందంట. సెకండ్ జన్మలో రాణి కూతురు అంట, ఇప్పుడు మంచి అంట, అంతకుముందు నాగుపాము అంట. ఆ జన్మలో గుర్తొస్తుంది ఎల్లక్కడ తీయాలి విగ్రహం అని చెప్పేసి చూస్తున్నారు మీరు. ఆమె అయితే అతి దారుణం. అసలు చెప్పొద్దు ఇక ఆమెకి అసలు ఏం లేదు, ఒక ఎండ అనేది లేదు. ఎవరినో మీరు చూసి ఉంటారు 50 సంవత్సరాల వాళ్ళు ఒక దేవాలయానికి ఆశపడితే ఆమె ఏకంగా భూగర్భం లోపల ఉన్న ధనానికి ఆశపడుతుంది. ఆమె లంక బిందెల మీద ఆమె కన్ను మొత్తం అక్కడున్న లంక బిందెలు ఉన్నాయని వాళ్ళకి ఇతరులు చెప్పడము. దాన్ని ఎలా అయితే ఇవాళ రేపు తవ్వుతుంటే కూడా ఎవరన్నా చూస్తే చాలా పెద్ద ఎత్తున పోలీస్ కేసులు అవుతున్నాయి. ఒకవేళ భూగర్భంలో ఉన్న ధనము కూడా గవర్నమెంట్ తీసుకుంటది. మనం తీసుకోవాలంటే ఎట్లయితే క్రియేట్ చేయాలని ఒక మగధీర గాని మిగతా అలాంటి సినిమాలలో చూసి కార్తికేయ ఆ ఫిలిం లో కూడా చూసినట్టున్నారు. అందులో కూడా ధనం గురించి నాగసర్పాలు ఉంటాయి. ఆ కార్తికేయని పేరు తెచ్చి ఈ ప్రియునికి పెట్టింది. ఆ మగధీరల స్టోరీ తీసుకుంది, పూర్వజన్మ ఈ జన్మ ఆ జన్మ అని అలా సినిమాను నడిపిస్తుంది. మీరందరూ పిచ్చి వాళ్ళయి ఆమె చెప్తుందల్లా మీరు వింటున్నారు. కానీ అదే నేనేమంటున్నానంటే ఈ ఛానల్స్ వాళ్ళందరూ దమ్ము ఉంటే అందరు అక్కడ వెళ్తున్నారు. దాదాపు ఒక 30-40 ఛానల్స్ వస్తున్నాయి. అందరు గట్టిగా అడగండి. అడిగి తనకున్న మొదటి జన్మలో ప్రియంతో పెళ్లి కాలేదు, రెండో జన్మ పిల్లలు లేరంట, చచ్చిపోయిందంట. అదే నిన్ననే ప్రెస్ మీట్ కి వెళ్ళి వచ్చాం పొద్దున. నేను ఇలా కూడా విన్నానుగా తన నోటితోనే. అంత ముందు పెళ్లి కాలే, రెండో జన్మలో కాలే, ఇప్పుడు 3వ జన్మలో కనీసం పెళ్లనే చేయండి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేసుకోవాలంటే ఆల్మోస్ట్ నేను పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా చేసుకుంటా అంటుంది ఇప్పుడు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? మరి ఇద్దరు ఒకటేసారి రావాలి కదా ఈ లోకంలోకి. అవును, గత జన్మలు ఏ ఉన్నప్పటికీ ఇద్దరు మాట్లాడుకొని రావాలి. తనకేదో దబ్బున దొరికేసింది, మరి తోవ ఈమెకి ఎందుకు ఎక్కడ ఇరికిపోయిందో ఇప్పుడు వచ్చింది. ఈమె మెల్లగా వచ్చింది. ఈమె ఇప్పుడు 20-22 ఏళ్ళు ఏమో 25 ఏళ్ళు ఏముందో, ఆయన 60-65కి ఆయన ఉన్నాడు. కనీసం ప్రియుడు అన్నప్పుడు
ఒక 10 ఏండ్లు 20 ఏండ్లు ఉన్నా కూడా ఆయనకు భార్య ఉండగా నువ్వే కావాలి నీకు రెండో వైఫ్గా మూడో వైఫ్గా అయిన ఉంటుంది. కానీ కొంతమంది ఇష్టపడతారు. మరి ఆల్మోస్ట్ 3 జన్మల నుంచి ప్రయాణం చేస్తుంది. మరి ఎట్లా పెళ్లి చేసుకోవచ్చు రెండో భార్యగా. ఇంతమంది దేవతలకు కూడా నడుస్తుంది కాబట్టి ఇది దేవతల స్టోరీ కదా. తనని పెళ్లి ఈజీగా చేసుకోవచ్చు, రెండో భార్య కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆమె నిన్న మేము వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ లో ఏం అడిగినా అసలు మొత్తం అసలు ప్రూఫే లేదు ఆమె దగ్గర. నువ్వు గత జన్మలో అని చెప్పి ఏదైనా ఒక ప్రూఫ్ చూపి అంటే అది లేదు. ఆ కార్తికేయ అనే అతను అసలు రానే లేదు ప్రెస్ మీట్ కి. మొత్తం ఇదంతా టైం వేస్ట్ పంచాయతీ ఉంది. ఇలాంటివి చూస్తున్నప్పుడు మీరు కూడా ఫేక్ ఇలాంటివి వస్తున్నాయి బయటికి. ఇప్పుడు మీకు కూడా మైనసే కదా. అందుకే కదా మేము ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు సౌందర్య మ్యాటర్ మాట్లాడుతుండగానే ఇంకో మ్యాటర్ పుట్టుకొచ్చింది కొత్తగా. ఇప్పుడు వీళ్ళిద్దరివి అయిపోక ముందే ఇంకోరివి కూడా వస్తాయి పుడతారు. ఇలా వీళ్ళని మహాదండిగా ఖండిస్తేనే అమ్మో మేము కూడా వస్తే మమ్మల్ని ఇట్లా సోషల్ మీడియాలో ఇస్తారు, టీవీ ఛానళ్ళు ఇస్తారు, మా ఇజ్జత్ మొత్తం పోతుందని కాస్త భయపడైనా ఒక అడుగు వెనుకకేస్తారు వాళ్ళు. ఇలా ఖండించే వాళ్ళు లేకపోతే, మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు చూడండి మీరు ఆడు ఉండగానే ఎన్ని మాటలు మాట్లాడతారు. తారు మళ్ళీ ఎటు తిప్పుకొచ్చి మేమే మంచోళ్ళము మీరే చెడ్డోళ్ళు, మీరే ఇట్లా ఎందుకు ప్రచారం చేస్తుర్రు, మేము అన్నామా మాకు పూనకం వస్తుందని, మేము అన్నామా మాకు సిగాలు వస్తున్నాయి, మేము అన్నామా మాకు మంత్రాలు వస్తున్నాయి, మీరు కదా వచ్చి మాకు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు అని మళ్ళా నీలాప నిందలు మీకే తోసేస్తున్నారు. నిన్నైతే ఆమె పని అంతా అయిపోయింది. ఎందుకంటే అంతమంది మీడియా వాళ్ళని ఆమెనే పిలిచి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏం క్లారిటీ లేదు, అంత క్లోజ్ అయింది. ఇప్పుడు ఈమెకి ఏంటి మరి పనిష్మెంట్? ఈమెనైతే అసలు లేని ఆమె అంటుంది కదా నాకు ప్రతి పౌర్ణమికి స్కిన్ వెళ్తుంది, నాకు కుసం వదులుతున్నాను అని. ఆ కుసం ఏందో ఒకసారి అందరం లైవ్ గా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ పోయి లైవ్ తీసుకుందాం. ఆ కుసం వదిలేది చూడాలి కదా. ఆ కుసం వదిలితే మరి ఇప్పటివరకు బ్రహ్మాండ సృష్టి మీద, బ్రహ్మాండం అంటే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా అన్నిగా ప్రపంచం. మరి ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా వదలకుండా ఈమె వదులుతుంది కదా. ఈమె శరీరంలో నుంచి వచ్చిన ఆ స్కిన్ ఏదైతే ఉందో, ఆ కుసం ఉందో, అది మ్యూజియం లో పెట్టిద్దాము. నలుగురికి చరిత్ర కూడా చెప్పుకోవడానికి వస్తుంది. పలానా ఒక ఆవిడ పుట్టింది, 3 జన్మల నుంచి వచ్చింది, ఈ లోకం మానవ లోకంలోకి వచ్చింది, అలా స్కిన్ వదిలింది, అగో మేము మ్యూజియంలో పెట్టినాం చూడిపోండి అని చెప్పనీకి వస్తుంది. కనీసం ఆ స్కిన్ అన్న చూపియాలి. తర్వాత ఆ ప్రియునికి కూడా మచ్చలు ఉన్నాయి, ఈమెకు ఒక్కదానికి కనబడతాయట. మళ్ళీ అంత సత్యం ఏముంది ఏమో మరి. తనకి ఇక్కడ ఎద దగ్గర కాలుకున్న మచ్చలు నాకొక్కదానికి మాత్రం. సత్యహరిచంద్ర మహారాజుకు తన పుస్తలు తన ఒక్కరికి నేను ప్రతివర్తన అయితే నా పుస్తలు నా భర్త ఒక్కరికి కనిపించాలి, ఎవరికి కనిపించొద్దు అని తను వరం కోరుకున్నది. సత్యహరిచంద్ర మహారాజు ఏది అడిగితే అది దానం చేస్తాడు, రాజాని అడిగితే రాజాని దానం చేస్తాడు, భార్యని అడిగితే భార్యని దానం చేస్తాడు, పిల్లల్ని అడిగితే పిల్లల్ని దానం చేస్తాడు. అలాంటి ధర్మమూర్తి ఇవాళ శ్మశానంలో కాటి కాపరి ఎందుకున్నాడంటే అందరు ఒక ఇంటి పని మనిషిగా వెళ్ళిపోయింది సత్యహరిచంద్ర మహారాజు భార్య. తన కొడుకు చనిపోతే, పాము కాటు చనిపోతే కూడా బొంద పెట్టుకుంటందుకు కూడా పైసలు లేవు. తన పుస్తలు ఆలి పుస్తలు అమ్ముకొని సాగు చేసుకున్న గతి పట్టింది. అలాంటి ధర్మమూర్తి, అలాంటి రాజాన రాజులు వచ్చిపోయిన ఈ భూమండలంలో హిందూ ధర్మాన్ని కాపాడనికి, సనాతన ధర్మాన్ని కాపాడనికి, న్యాయములు కాపాడనికి దేవాన దేవతలు వచ్చిపోయిన ఈ లోకంలో వీళ్ళు నిన్నగాక మొన్న ఊగి మాకు మించిన వాళ్ళు లేరు అని చెప్పుకోవడం అయితే అది చాలా సిగ్గుచేటు. ఇది ఇతరుల మతస్థులకు, ఇతరుల కులస్తులకు అందరికీ కూడా ఒక మనమే ఎక్కిరియండి మమ్మల్ని, ఇగో ఫోన్ ఇస్తున్నా, ఇష్టం వచ్చిన కామెంట్లు మాకు పెట్టండి, ఇష్టం వచ్చిన రీల్స్ మా మీద చేయండి అని మనమే ఒక ఫోన్ కొని ఐఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చినట్టు ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అయితే ఫేక్ అని మీకు తెలుస్తుంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడే లాస్ట్ 2 months బ్యాక్, 1.5 month బ్యాక్ అనుకుంటా, మన లాల్ దర్బార్లో ఎల్లమ్మ అచ్చులు పడ్డాయి అని చెప్పి మీరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను మీకంటే ఒక 2 days తర్వాత వెళ్ళాను అక్కడికి. అది నిజమే అంటారా ఇంతకీ? అది అమ్మవారి పాదం బండారు మీద పడ్డది. అమ్మకు ఏది ఏది కావాలనుకుంటే అలా అలా అమ్మవారు అడుక్కున్నది. 1,30,00,000 పైనే ఖర్చు పెట్టి అమ్మవారికి బంగారు చీర వేసిండ్రు. అమ్మవారికి ప్రతి శుక్రవారం, అమ్మవారికి ప్రతి పండగ కూడా అమ్మకు బంగారు చీర పెడతారు అంటే ఆమె అలంకరణంలో. అలాగే బంగారు బోనం ఉంది అమ్మకి.
ఈ ఇప్పుడు అయితే బంగారి పాదాలు ఎండి పాదాలు చేపిస్తున్నారు. మా గుడి ఇన్విటేషన్ వచ్చింది. 22వ తారీఖు రోజు, ఇప్పుడు 2 రోజులైన తర్వాత వచ్చే 22వ తారీఖు హంపి పీఠాధిపతితోని ఊరేగింపు, అమ్మవారికి ఆ పాదము నిలపడము, దేవుని కళ్యాణము, అగ్నిగుండము, పటాలు ఇవన్నీ కూడా అక్కడ ఇస్తున్నారు. అది అమ్మవారికి సంబంధించింది, ఒక దేవాలయానికి సంబంధించింది. ఆల్మోస్ట్ అక్కడ దేవాలయం ఉంది. ఏదైనప్పటికీ అది అమ్మ పాదమే, అది ధర్మానికి సంబంధించిన పాదమే. కానీ ఇక్కడ ఏది లేకుండా అప్పుడే అమ్మవారు వచ్చి అప్పుడే మేమే దేవతలు మాతో మాట్లాడుతుంది. రేపు పొద్దుగాల మేమేమన్నా నైవేద్యం పెట్టాలి అంటే మన నైవేద్యం కాదు, అమ్మవారే వచ్చి నాకు ఇది వండు బిడ్డ, నాకు ఈ నైవేద్యం వండి పెట్టు నాకు అని స్వయాన అమ్మొచ్చి చెప్తుంది. మాకు అమ్మొచ్చి మా దగ్గరనే వండుకుంటుంది. అమ్మ మాతో ముచ్చట్లు పెడుతుంది, కబుర్లు పెడుతుంది. ఏమామె నార్మల్ పక్కింటి అమ్మాయా, మీ ఫ్రెండా, మీ కాలేజ్ స్టూడెంటా, లేకపోతే మీ కొలిక, ఏదైనా జాబ్ చేస్తే కొలిక ఆమె? ఎవరామె? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆమె కాలో ధూళి కూడా సరిపోరట. లలిత సహస్రనామంలో ఉంటుంది. ఆమె కాలు ధూళి కూడా సరిపోయినటువంటి జగన్మాత నా మీ దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెట్టేది. మీరంత పవిత్రులా? సప్త ఋషులు, నవసిద్ధులు ఎన్నెన్ని యాగాలు చేసి, ఎన్ని తపస్సులు, ఘోరమైన తపస్సులు చేస్తే కూడా కటాక్షించది. ఒక్కొక్కసారి ఆ తల్లి జగన్మాత శిక్ష పెడుతుంటది, ఇంకా చేయండి తర్వాత నేను కటాక్షిస్తా. 7 జపాలు చేసిర్రా, బాగా తపస్సులు చేసిర్రా, ఒంటికాల మీద నిలబడ్డారు. ఆ గోరి 14 సంవత్సరాలు ఒంటి పాదం నిలబడ్డా అని అన్నప్పుడు ఒక 2 రోజులు ఒక న్యాయం జరిగేదాకా నువ్వు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కాడ ఎందుకు నిలబడలే? నేను అసొంటి నార్మల్ పీపుల్, నేను ఎప్పుడు కూడా నేను సత్యం ఉందని, నా దగ్గర పవర్లు ఉన్నాయని, శక్తులు ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పలే. నేను బండారు రాలుస్తా, నేను గుగ్గిల మైసాచి పొగలు తీస్తా, నాకు అది వస్తుంది, నాకు ఇది అగ్నిని తిప్పినా, జ్వాలని తిప్పినా, గుమ్మడికాయ త్రిశూలము ఖడ్గమ్ముతో లేపినప్పుడు ఆ గుమ్మడికాయ మీద ఉన్న పెద్ద పెద్ద ఆర్తి కర్పూరాలు చేతుల్లో వేసుకొని అమ్మవారికి ఆర్తి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు నా ఒంటి మీద కూడా అమ్మ ఉంటుంది కాబట్టి నాకు ఎటువంటి పెయిన్ ఉండదు. అలాంటి నేను ఒక నార్మల్ ఒక అమ్మ ముద్దు బిడ్డను, నేను అఘోరి అంత సమానమైతే కాదు, అందుకే తనతో పాటు నేను పోలుస్తలేను. అలాంటిది నేను ముఖాల మీద 1 కిలోమీటర్ దూరం నుంచే నేను జలకడవ ఎత్తుకొని ముత్యాలమ్మ గుడి వరకు నేను ముఖాల మీద నడిచి అమ్మవారు సల్లని శాఖ వచ్చి అందరూ సల్లంగా ఉండాలని ఇంత పెద్ద గడ్డలు పుండ్లు అయినాయి. నాకు 1 వారం రోజులు సీమ్గా ఆరింది. మరి నువ్వేం చేసినావు? అఘోరివి. లోక కళ్యాణార్థం ధర్మం గురించి అని అనుకుంటూ ఫేమ్ అవుతూ వీడియోలన్నీ తీసుకుంటూ యూట్యూబ్లో వేసుకుంటూ వస్తున్నావు. ఒక అఘోరికి ఛానల్ ఉంటుందా? ఒక అఘోరి వీడియోలు తీసుకుంటుందా? ఒక అఘోర వేస్తుందా? ఇన్స్టాగ్రామ్ అన్ని ఉన్నాయి. మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైనా అనేవారు కోపం వచ్చేటట్టు వెళ్ళిపోతుంది. అయ్యో నేను అక్కడ ఉండుంటే గుడి ఈ గుడి వలగొట్టకుండా చూస్తుంటే, నేను తెలంగాణకి వెళ్ళినాక కదా 6 గుళ్ళు ధ్వంసమైనాయి. నీకు తెలియదా మరి? ఎందుకు వారిపోవాలి అక్కడికి? 6 గుళ్ళు ధ్వంసమైతే నీ ముందే అమ్మవారు నీ మెదడులో చెప్పలేదా, నీ గుండెలో చెప్పలేదు, నీకు ఆలోచన రాలేదా? 14 సంవత్సరాల ఒంటి పాదం మీద నువ్వు ఒక 2 రోజులు కానీ 24 గంటలు నువ్వు ఎందుకు ముత్యాలమ్మ గుడి కాడ ఒంటి పాదం మీద లేవు? మీరు మనుషులే చంపేసేంత శక్తి ఉంటుంది మీకు. ఇలా అంటే అలా మనుషులు చనిపోతారు. నువ్వు చేతుల నుంచి బండారు తీయనుంటివి, విభూతి తీయనుంటివి, అందరికి బొట్టు పెట్టనుంటివి. మా అఘోరి మాత వచ్చింది, మాకు బొట్టు పెట్టింది, మాకు ఇంత మంచిగా అవుతుందని వాళ్ళు అనుకుంటారు. నాకు నచ్చింది ఒకటే, అఘోరిలా లగ్నంగా తిరగడం. ఒక పురుషుడు అలా తిరుగుతుండగా కూడా గలీజ్ అనిపించేది. ఎందుకో అలా పెట్టిండు ఆ భగవంతుడు కూడా. చూసి వదిలేస్తాం మనం, శివుని చూసినట్టు అనుకుంటామో ఏమో. కానీ ఒక ఆడ స్వరూపంలో ఉండి ఒక యోనిని చూపించుకుంటూ ఆయన అలా తిరగడం చాలా చాలా గలీజ్గా అనిపించింది. ఈ రోజులలో పురుష సమాజం ఊకుంటలేరు. కొంతమంది డ్రగ్స్ కానీ డ్రింక్ చేసే వాళ్ళు కూడా 3 ఏళ్ల పిల్ల, 3 రోజుల పిల్ల, 9 ఏళ్ల ముసలిదాన్ని చూస్తలేరు. కాబట్టి నువ్వు అలా లగ్నంగా తిరిగినప్పుడు ఇతరులకు ఏమైనా ఫీలింగ్స్ వస్తే వాళ్ళు ఇతరుల నీ మీదకి వస్తలేరు, భయపడుతుంది. నీ బూడిదీని గీడిదీని పుర్రెలు గిర్రెలు చూసి ఏం చేస్తుందో అని వాళ్ళ ఫీలింగ్ వస్తే ఆపుకొని ఇతరుల మీద దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇతరులు ఎవరు? చిన్నపిల్లలు. అప్పటికి జరిగింది. అప్పటికి ఆమె తిరుగుతుండగానే 1-2 రేపులు జరిగినాయి. కాబట్టి నాకు అది నచ్చలే. ఏకవస్త్రం అని ఉంటుంది, లేకపోతే ఒక
నార్మల్ ఒక శారీని ఇట్లా చుట్టుకొని వేసుకుంటే కొద్దిగా బాగుంటుండే. ఆమెనే అన్నది కదా ఆంధ్రలోకి వెళ్ళి, నాకు అవి చేసిరు, నాకు ఇవి చేసిరు, నా బ్రష్ విసికిరు, ఏదేదో సంథింగ్ అంత న్యూసెన్స్ చేసి ఒక టోల్ గేట్ దగ్గర రచ్చ రచ్చ చేసింది. ఎందుకు నువ్వు ఇతరుల మీద నన్ను అక్కడ ఇక్కడ చేతులు వేసిరని అంటున్నావు? నీకు గలీజ్ అనిపిస్తలేదా? నువ్వు ఏడవైనా నీకు అదే అవమానం జరుగుతుంది. ఇప్పుడు వస్త్రాలు కట్టుకొని తిరుగుతుంది, ఇప్పుడు కట్టుకుంటుంది. ఇప్పుడు ఎవరో ఇంట్లో ఉన్నట్టుంది, చాలా ఒక 5-6 డాగులు ఉన్నాయి, మరి పొయ్యి బండ దగ్గర చపాతి చేస్తుంది. సరే నువ్వు కరెక్ట్ అఘోరివి కదా, అసలు సంసారం చేసే గృహములు ఉండొద్దు. నేను ఎలగొట్టగానే నువ్వు హిమాలయానికి వెళ్ళిపోవాలి, నువ్వు కాశీకి వెళ్ళిపోవాలి, నువ్వు అక్కడనే బరవతలు తిరుగుతావా, ఎట తిరుగుతావు, లగ్నంగా తిరుగుతావా, ఉండు. అక్కడ ఎవరిని అనేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కాశీలో చాలా మంది లగ్నంగా తిరుగుతుంటారు, అది వాళ్ళ ప్రాంతం, వాళ్ళ ఏరియా, ఆ శివుడు వాళ్ళకి సొంతం ఎక్కువ అఘోరీలకు, కాబట్టి వాళ్ళలా తిరగొచ్చు. కానీ ఇక్కడ తిరగొద్దు. ఆమె అక్కడిక్కడ తిరగకుండా ఏమైపోయింది, ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టేసిరు, నేను ఎక్కడ పోయిన ఇదే నా బతుకు, నేను థర్డ్ జెండర్ అంటే అందరు నన్ను కొజ్జోడని ఎక్కిరించగాల, నన్ను ఒక ఇజ్జడాన్ని కానీ లేకపోతే థర్డ్ జెండర్ అని ఎక్కిరించగాల అని ఈమె ఒక రెస్పెక్ట్గా ఉంటుంది. ఒక దైవ సంభూతులు అని నాకు ఇచ్చేది చాలా, ఒక అమ్మవారికి ఇచ్చినట్టు ఇస్తారని ఏదో నాటకానికి వచ్చింది. కానీ సేమ్ ఇప్పుడు సౌందర్య ఎలా బోల్తా పడిపోయిందో అలా ముందు ఆ గోరి బోల్తా పడ్డది, తర్వాత సౌందర్య వాళ్ళ చేసిన కథలన్నీ బోల్తా పడ్డాయి, తర్వాత ఇప్పుడు మీరు చెప్పినారు కదా నాగదేవతకు సంబంధించినది ఆమె కూడా బోల్తా పడ్డది. అలా ఇంకెవ్వరు కూడా దొంగ వేషాలు వేసుకొస్తారో వాళ్ళందరూ బురుడి వాళ్ళందరూ కూడా బోల్తా పడతారు. చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు, వీళ్ళు పెద్ద పెద్ద పనులన్నీ చేస్తారు. ఇప్పుడు అఘోరి గురించి అన్నారు, మీరు కిచెన్ లో రొట్టెలు చేస్తుందని, ఆమె ఏం చెప్పింది మీడియాలో, అసలు అన్నమే తిన్నాం మేము, మనిషి మాంసం తప్ప అసలు ఏమి తినము అని చెప్పేసి అన్నది ఆమె. మళ్ళీ ఆమె రొట్టెలు చేసుకొని తింటుంది. ఆమె చెప్పినన్ని అప్పుడు ఇప్పుడు సౌందర్య గాని మిగతా నాగదేవత వచ్చేటవి ఎట్లా చెప్తుంటే మీరు వింటుర్రో, ఆనాడు ఆమె చెప్పినన్ని కూడా వినుకుంటూనే వచ్చిండ్రు. కాష్టంలో బూడిది ఇలా తీసి ఇలా పెడుతూ వచ్చింది అందరికి. వాళ్ళకి ఎన్ని కర్మలు చుట్టుకున్నాయో. ఒక మనిషి చనిపోయినాక తలగబెడుతున్నామంటే ఆ బూడిదలో తన కర్మ ఉంటది. ఆ కర్మ ఒకవేళ పూసుకున్నా కూడా, ఇప్పుడు ఈ అఘోరి పూసుకుంది కాష్టంలో బూడిది కాదు, ఆమె ఏదో ఒక మన విభూది. అంటే ఇప్పుడు కొంతమంది శంకరుని విభూది తెల్లగా ఉంటది, ఓసారి బూడిది కలర్ లో కూడా, ఇప్పుడు అయ్యప్పకు వాడే విభూది మొత్తం బూడిది కలర్ లోనే ఉంటుంది, కాశీలో కూడా అలాగే ఉంటుంది. అలా బూడిది పూసుకుంది కదా ఆమె. కాష్టంలో బూడిది పూసుకోంగా ఎప్పుడు చూసినాం, కాష్టంలో కూడా నిటారుగా వండుకోవాలి వాళ్ళు భయపడకుండా, అదే బూడిదిలో బొర్లాలి కూడా. కానీ ఇక్కడ కూడా అఘోరి బూడిదిలో బొర్లడము, ఇట్లా బూడిది పోసుకోవడము, మంచి మాంసం అలా చచ్చిపోయిన పింగం తింటుంటే ఎవరెందుకు అంటారు తినొద్దు అని. అది నువ్వేమైనా చేసుకో, ఇక నువ్వు భగవంతునికి అర్పించేసినాం, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా తలగబెడుతున్నాము, వాళ్ళకెళ్ళి బాగా కాలిపోతున్న దాంట్లోకి ఒక ముక్క తీసుకుని నువ్వు తింటే మేమెందుకు అంటాం? మేము మా మనిషిని తినొద్దు అని అంటామా? అయ్యో అఘోరి పోయి తింటుంది అంటే ఆడికి శంకరుడు వచ్చి మోక్షం ఇస్తున్నాడు అనుకుంటారు ఎవరైనా. కానీ నువ్వు ఏడా మనుషుల కండ్ల నువ్వు ఏడా మనిషి పింగని తిన్నావు? తినలే. నడి రోడ్డు మీద అన్నం కూడా తిన్నారు కదా, అన్నమే తిన నేను అనుకుంటూ కూడా అన్నం తిన్నాడు. ఇవాళ ఇంకో ఇంట్లో పూరీలు చపాతీలు చేసుకుంటే అవి కూడా తింటున్నాడు. మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, అందరి గురించి మనం మాట్లాడుకున్నాం, అంతా బాగుంది. మీరు 13 సంవత్సరాల నుంచి ఉన్నారా ఇందులో? 30 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాల్లో మీతో ఎప్పుడైనా అమ్మవారు మాట్లాడడం జరిగిందా? అంటే ఏదో ఒక సందర్భాన, అది ఏ 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు నాకు విపరీతమైన సమస్య వచ్చి నేనే ప్రాణాలు పోతామన్నప్పుడు ఆమె ఒక ఊహలో ఆమె తెలియజేస్తుంది. స్వయాన్ని ఇప్పుడు నేను మాట్లాడుకున్నట్టు ఇప్పుడు వచ్చి నా ముఖములో కూర్చొని మాట్లాడలే. ఆమె అలా వచ్చి కూర్చున్నా మనకొద్దు, ఆమె స్థానం వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడున్నదో అక్కడనే ఉంటూ మమ్మల్ని సంరక్షిస్తే చాలు. గాలిలో దీపం పెట్టి నువ్వే ఉన్నావు దేవుడు అంటే కాదు, మనం కూడా 2 చేతులు పెట్టి ఆ దీపాన్ని మనం కాపాడుతుండాలి. కాబట్టి ఆమె అంత శక్తి ఇస్తుంది. ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నా, దైవాన్ని చూడాలనేది మాత్రం ఎవరు అనుకోవద్దు. దైవాన్ని చూడాలనుకుంటున్నావు అంటే నీ మృత్యువును నువ్వే చూడాలనుకుంటున్నావు అని అర్థం. ఇప్పుడు దైవం కనిపించిన వాళ్ళు ఈ భూమి మీద ఉండరు, చూసిన వాళ్ళు ఉండరు. హిమాలయ శిఖరాలన్నట నేను ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు విన్నా, హనుమంతుడు అలా ఎగిరి వెళ్ళిపోతున్నాడట. ఎక్కడికో ఈ కొండల నడుము వెళ్ళిపోతే ఆయన ఇట్లనే ఒక వస్త్రం చూసిరాడు, తోక ఇంత బట్ట చూసినందుకు అక్కడనే ఆయన చనిపోయిండని కూడా నేను విన్నాను. ఈ విషయం ఇంత ముందు కూడా నేను వినడం జరిగింది.
ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా మన ఇంటర్వ్యూలో అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. కానీ మీలాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకున్న వాళ్ళు బోనాలందరిని చాలామంది మీలాగా శివసత్తులు గూడా ఉన్నారు. వాళ్ళందరిని కించపరుస్తూ వీళ్ళందరూ నటన చేస్తున్న ఈ పిల్ల బచ్చలనందరిని మీరేమంటారు? అసలు ఏం చెప్తారు ఈళ్ళకి? ఏమి లేదు. ఇదే గుణపాఠం చెప్తారు. ఇట్లనే ఒకరికొకరు వస్తుంటారు. మేము వీడియోలు మాట్లాడుతూనే ఉంటాం. హ్మ్. వాళ్ళు సత్యం చూపిస్తే మాత్రం ఏమనం. సత్యం చూపియకపోతే ఫేక్ అని మేమే కొట్టిపడేస్తాం. ఇలాంటి ఒక ఛానల్ పోయి 10 ఛానెల్‌లు కూడా ఫేక్ అనేస్తారు. వాళ్ళు ఎప్పటికి ఫేక్‌గానే ఉండిపోతారు. సత్యంగా రండి. సత్యం చూపిస్తూ రండి. ఇప్పుడు మేము ఎన్నో సత్యాలు చూపించినాం. 30 హ్మ్. సంవత్సరాలలో బోనం ఎత్తుకొని అందరూ ఒక కాలు అటు, ఒక కాలు ఇటు అనేవాళ్ళే చాలా మంది ఉంటుండే. హ్మ్. ఇలా ఆడేవాళ్ళు ఉంటుండే. ఇయ్యాల ఒకటి నటరాజ స్వరూపాన్ని మనం చూపియడం జరిగింది. ఒక మనిషి మీద కాళికాదేవిగా నిలబడడం. హ్మ్. చెరువులు, కుంటలు, బాయిలు, కొండలు, పర్వతాలు ఎక్కడ చూసినా రాకేష్ బోనం కనబడుతూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, కరాఖండిగా ఇలాంటి యాక్షన్స్ చెయ్యొద్దు. హ్మ్. దేవుళ్ళ మీద నటన చేస్తూ వస్తే మీరే నాశనమైతారు. ఆ తల్లి మిమ్మల్నే ఆగం పట్టిస్తది. సత్యంగా అమ్మవారిని రప్పించుకోండి. అమ్మవారు సత్యంగా వస్తది. మీరు నిజమైన భక్తితోని, ప్రేమతోని ఉంటే ఖచ్చితంగా అమ్మొస్తది. అమ్మొచ్చినంక అమ్మ తగ్గట్టుగానే ఉండండి. హ్మ్. ఇష్టరాజ్యంకి ఉండొద్దు. కానీ ఫేక్‌గా చేష్టలు మాత్రం చేసుకుంటూ వస్తే ఎగ్జాక్ట్ వాళ్ళకి మాత్రం శిక్షలు తప్పవు. ఇక్కడ ప్రజలోకంతోని తప్పవు. కులం దండగలు తప్పవు. దండగ అంటే ఏదన్నా పెనాల్టీ లాగా ఇంత కట్టాలి మీరు రూ. 1,00,000, 50,000 అని చెప్తారు గురువులు. ఎవరైతే ఈ కులానికి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు. అవును. మళ్ళా తీసుకున్న అమౌంట్ కూడా ఎవరైనా బీదోళ్ళు చనిపోతే పెడతారు. బీదవాళ్ళు పెళ్లిలు చేసుకునేంత శక్తి లేకపోతే వాళ్ళు పెళ్లి చేస్తారు. అవును. ఎవరికన్నా పైసా, రూపాయి సాయం కావాలంటే వాళ్ళకి చేస్తారు. అలా ఇతరులకి ఏసే శిక్షలేసినాక తీసుకునే అమౌంట్ హ్మ్. ఇలా వాడతారు. కాబట్టి చాలా మంచి గనాదులు. కానీ మంచి మంచి వాళ్ళలో గంజాయి మొక్కలొస్తున్నాయి. అప్పుడప్పుడు పీకి పాడేస్తాం మేము. హ్మ్. ఓకే. నేను లాస్ట్ ఫైనల్లీ ఒక క్వెషన్‌తో ఇంకా మనం ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాము గురుగారు. సో, ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా 3 రిలిజియన్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఈ 3 మెయిన్‌గా ఉన్న దాంట్లో 2 ఎందుకిలా ఉన్నాయి? ముస్లిం అనేది ముస్లిం వాళ్ళని ఎప్పుడైనా మీరు జోక్ చేయడం గాని, లేదా ఇలా మాకు దేవుడొచ్చినాడు ఇలాంటివి ఏమన్నా మీరు విన్నారా? నేను అడుగుతున్నా. విన్నారా ఎప్పుడైనా మీరు? అంటే అమ్మా ముస్లిమ్స్ ఉన్నారు ఎవరైతే వాళ్ళు వాళ్ళ దేవుడొస్తున్నారని, ఇలా ఏదన్నా ఇంకేదో అయిందని, ఇలా ఎప్పుడన్నా మీరు విన్నారా? ముస్లిమ్స్ ఎక్కిరియడమా? ఆ! ఎక్కిరిస్తుంటారు ఆహా! వాళ్ళు ముస్లిం కూడా. దేవుడు వాళ్ళ దేవుడిని ఇలా వచ్చిండు, ఇలా చేసిండని. ఎక్కడైనా ముస్లిం దేవుడికి అల్లా గురించి అంటే ఎక్కడైనా వాళ్ళకి విన్నారా? వాళ్ళు బయట పెట్టుకుంటలేరు. మనం హ్మ్. పెట్టుకుంటున్నామని అంటున్నావు ఆ! నువ్వు. అవును. పెట్టుకుంటున్నామంటే మన సనాతన ధర్మాన్ని వాళ్ళు కొంత కూడా కొంత పంపొచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు. అవును. మన గుళ్ళు మనమైతే వలగొట్టుకోము. అది ఎవరో ఒకరి చెయ్యి ఉంటది. అది క్రిస్టియనో, ముస్లిందో ఏదో ఒకరిది ఉంటది. అవును. గుడి గోపురం పలగొట్టేది. కాబట్టి మన దాంట్లోనే చైతన్యం ఇప్పుడైతే మన దాంట్లో చైతన్యం లేదు. వాళ్ళ హ్మ్. దాంట్లో ఏ ఒక్కరికి ఏదన్నా ఆపదొచ్చిందంటే అందరూ ఉరికొస్తారు. అవును. మన దాంట్లో లేదు. ఇంకా లేని దాన్ని కూడా ఇంకా ఖరాబ్ చేస్తే ఇంకింత ఖరాబ్ అయితే రేపు జనరేషన్‌కి ఏం చెప్తాం? అవును. ఎవరు నిజమైన దేవుళ్ళు, ఎవరు అబద్ధం దేవుళ్ళు, ఎవరు నిజమైన దేవుళ్ళు అంటే ఏం హ్మ్. చెప్తాం రేపు జనరేషన్ మన అవును. పిల్లలకి? కాబట్టి మన పిల్లలకి హ్మ్. అద్భుతమైనటువంటి హిందూ ధర్మాన్ని, అద్భుతమైనటువంటి కల్చర్‌ని, అద్భుతమైనటువంటి చదువుని, అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని అందించాలని చీడ పురుగుల్ని తీసేస్తూ వస్తున్నాం. వాళ్ళ దాంట్లో కూడా చాలా వాళ్ళుంటారు. వాళ్ళు లోపల దాచిపెట్టుకుంటారు. మనం చెప్పుకుంటున్నాం అంతే. హ్మ్. ఎందుకంటే అందరిని నమ్మి చెప్పుకుంటున్నాం. అవును. వాళ్ళనేం నమ్మక కాదు. మీడియాలో నమ్మి ముందుకొచ్చి మనము హిందువులం దర్గాలలో పోతున్నాం. కొంతమంది మెదక్ పోయేటప్పుడు, ఎడపైల జాతర పోయేటప్పుడు కూడా మెదక్ చర్చిని సందేశించి పోతుంటారు. అవును. నేను కూడా 2, 3 సార్లు అవును. సందేశించిన. ఎందుకంటే ఇళ్ళకి ఎందుకు పోవాలి? వీళ్ళకి మనకు సంబంధం లేదు కదా! అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడు అనుకోరు. అనుకోమల. మన సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఈక్వల్. ప్రతి ఒక్కరు సమానత్వమే అని చెప్పింది. అవును. మన అమ్మ, మన మన తెలంగాణ అమ్మ, మన హిందువుల అమ్మ సమానంగా చూస్తది. మిగతా క్రిస్టియన్‌ల వాళ్ళ దాంట్లో అట్లా చూడరు. జర హ్మ్. ఎక్కువ తక్కువ చూస్తారు. మన అమ్మ ప్రేమనే గొప్పది. మన అవును. అమ్మనే గొప్ప. కాబట్టి అదే చెప్తున్నా. నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మనోళ్ళు నమ్మరులే గానీ హ్మ్. ఇతరుల వాళ్ళ 2 కులస్తులు కూడా ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్ చెప్పుకోలే. 2 చెప్పుకుంటున్నారు. మతస్థులు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారమ్మా. మీరు క్రిస్టియన్స్ గురించి మీరు మాట్లాడారు. మీరు చర్చ్‌కెళ్తానన్నారు చాలా సంతోషం. అయితే క్రిస్టియన్స్‌లో గూడా ఆ దేవుడిని నమ్ముతాం. మనం గూడా చర్చ్ ఉంటే ఇలా మొక్కుకుంటాం. ప్రతి ఒక్క ధర్మాన్ని నమ్ముతారు న్యూట్రల్‌గా ఈ రోజుల్లో. మరి వాళ్ళు కూడా కొన్ని పాటలు పాడుతూ,
కొన్ని ట్రోల్స్ అవుతున్నారు కదా! అంటే వాళ్ళు కూడా కించపరుచుకున్నట్టే కదా ఒక రకంగా? కించపరుచుకున్నట్టంటే అది వాళ్ళకి అనిపిస్తుంది. అది వాళ్ళకు గ్రేట్ అనిపిస్తుంది. అది మనకు మీ దృష్టితో ఎలా చూస్తారిది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే పాటలు పాడుతుర్రో అవి దేవుడు యేసు పాడిపిస్తూనే మేము పాడుతున్నాం. అవును. అలాగే అంటారు. అందుకో నన్నందుకో ప్రియుడే యేసు, యేసే నా ప్రియుడు. ఇలా ఎన్నో రకాలుగా ఆయనే ఒక లవర్‌గా, ఆయనను ఒక భర్తగా వాడుకో ఇలాంటి వర్డ్స్ చాలా ట్రోల్ అవుతున్నాయి. వాడుకుంటున్నారు. అది చాలా దేవుడు ఇప్పుడు మనం శంకరునిగా భావిస్తాం. ఏ అవును. ఒక్క స్త్రీ కూడా ఆయన నా మొగుడన్నది. ఆయన అవును. భార్యలెవరు? పార్వతి, గంగ. అవును. వాళ్ళుండంగా ఇంకా మీరందరూ ఎక్కడికెళ్ళొచ్చిండ్రు? అవును. కాబట్టి ఏ దేవుని మీద మాత్రం మనం రూమర్స్ పుట్టించుకుంటలేము. మనం ఏం బ్యాడ్ చేసుకుంటలేము. మన అవును. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నాం. ఇలాంటి కొద్ది చీడ పురుగులు వచ్చినప్పుడే మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్ప అవును. ఎటువంటి విషయాలు తెలవనోళ్ళు. ఒక దేవుళ్ళలో ఎవరెవరు ఏం వరసైతారో తెలవనోళ్ళు. దేవతల్ని కూడా పిన్ని అనే కాడికొచ్చింది. అంటే అంత ట్రెండ్ మారిపోయింది కదా ఇప్పుడు ఈ జనరేషన్‌లో. అవును. అలా ఈ జనరేషన్ తగ్గట్టు పిలవాలనుకుంటున్నారేమో బాబాయ్ అని, పిన్ని అని. మీరు ఇంతటి వాళ్ళు మీరే ఇప్పటివరకి అక్క, నా చెల్లె, నా చిన్నమ్మ, నా పెద్దమ్మ అని తల్లిని ఎప్పుడూ అనలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చి ఆళ్ళు పిన్ని అని అలా మాట్లాడుతున్నారు నిజంగా. నేను కూడా అదే చూసాను. ఆ రకంగా చిన్న తల్లి అనడం గాని, పినతల్లి అనడం గాని చేస్తుంటారు. అవును. దేవతలొచ్చినప్పుడు ఆ తల్లి జగన్మాత తన హ్మ్. చిన్నమ్మల్ని హ్మ్. చదువుకుంటున్నప్పటికీ పినతల్లి గంగ అని అలా చదువుకుంటారు తప్ప పిన్ని అనడము అవి చదవరు. మధ్యలో మాత్రం వేరే వేరే వాళ్ళని చూసి హ్మ్. సౌందర్య ఈ ఏషం ఏసింది. వాళ్ళ చదివినయన్ని నేర్చుకొని ఈ పిల్ల చెప్తుంది. సో, ఈ క్వెషన్స్ అడగడానికి ముఖ్య కారణం ఏంటిది అనంటే, చాలా బ్యాడ్ అవుతున్నారు. దేవుళ్ళ పేర్లు వాడుకొని ట్రోల్స్ అయిపోయి, జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారుతున్నారు కానీ, అక్కడెక్కడ భక్తి కలగట్లేదు. సో, అందుకే ఈ క్వెషన్స్ అన్ని గూడా అడగడం. సో, మీకు గూడా థాంక్ యూ సో మచ్ అండి. మాకు, మా వ్యూవర్స్‌కి చాలా క్లారిటీ ఇచ్చారు. సో, అదే ఇది జరగొద్దు, ఇలాంటివి ఆగిపోవాలని ఏ ధర్మమైనా దేవుడైతే ఒకటే గదా! సో, అందరూ ఈ ధర్మం కోసమే సంబంధించే మనం గూడా ఈ ఇంటర్వ్యూ గూడా చేశాము. సో, ఫైనల్‌గా మీరు వ్యూవర్స్‌కి ఏం చెప్తారు? మన ధర్మాన్ని ఎవ్వరు కించపరచొద్దు. మన ధర్మాన్ని కించపరిస్తే మీ తల్లినే కించపరిచినట్టు. మీరు ధర్మం ఇజ్జత్ తీస్తే మీ తల్లి ఇజ్జత్ మీరు తీసినట్టు. మీరందరూ సనాతన ధర్మానికి తోడుండాలి. గోరక్షణ చేయాలి. భూరక్షణ చేయాలి. మన అన్ని పూజలు చాలా గ్రాండ్ సక్సెస్‌గా చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనం పెట్టి ఖర్చు ఎవ్వరు ముస్లిం గాని, క్రిస్టియన్ గాని ఎక్కడ కూడా పెడతలేరు. ఈ నిన్న మొన్న అయ్యప్ప స్వామి పూజలు చూసుకోవచ్చు. నవరాత్రులు చూసుకోవచ్చు. మనకు దినం పండుగలే. నెలకొక్క పండుగ, నెలకు 2 పండుగలు వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఇంత డబ్బు ఖర్చయితుంది. నెలకొక్క పండుగ ఏంట్రా బాబు అని మనం అనుకోకుండా ఈచ్ ఎవ్రీ పండుగ, ఈచ్ ఎవ్రీథింగ్ మనం చాలా గ్రాండ్ సక్సెస్ చేసుకుంటున్నాం. మాలలేసే వాళ్ళు మాలలేసుకుంటున్నారు. అది భవానీ మాల గాని, హనుమాన్ మాల గాని, శివుని మాల గాని, అయ్యప్ప మాల గాని చాలా గ్రాండ్ సక్సెస్‌గా చేసుకుంటూ 41 రోజు మండల దీక్ష పూజ చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసుకొని ఆ భగవంతుని పూర్తి సంకల్పాన్ని, పూర్తి శక్తిని మనమందరం అందుకుంటున్నాము. ఆఖరికి మన సనాతన ధర్మమే గెలుస్తది. మన ధర్మమే వర్ధిల్లుతది. కానీ దానికి మీరందరూ ఫుల్ సపోర్ట్ ఉండాలా. దేవాన దేవతలందరి ధర్మం గురించి పోరాటం చేయనికి వచ్చిండ్రు. ఇప్పటి వరకైతే కొన్ని యుగానాంతరం నడిచింది. ఇంకా కూడా నడిచేది ఉంది. ఇంకా కూడా ముందుకి సనాతన ధర్మం, మన ధర్మం నడవాలి అంటే ఖచ్చితంగా మనమందరం ధర్మంలో నడవాలి. ధర్మంలోనే ఉండాలి. అలా ఉన్న వాళ్ళందరికీ, మీకు ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ నా ఆశీర్వచనాలు వర్తిస్తాయి. దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛ సిద్ధిరస్తు ఆయుష్మాన్ భవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సకల దేవతనుగ్రహ ప్రాప్తిరస్తు దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు 96 కోట్ల దేవతల అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు కూడా చాలా చక్కటి విషయాలు అడుగుతూ ప్రజలోకానికి తెలిసి తెలియని ఎన్నో విషయాలు నా నుంచి స్వీకరించి ప్రజలోకానికి అందించిండ్రు. ఇలాంటి మంచి మంచి హిందూ ధర్మానికి సంబంధించింది, న్యాయానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా చేయండి. ఇంకోటి ఎక్కడ ఫేక్ బాబా కానీ, ఫేక్ అఘోరి కానీ, ఫేక్ సంబంధించిన దేవతల శిగాలు ఊగే వాళ్ళు కానీ ఎక్కడ మీకు కనిపించిన పబ్లిక్లో వేయండి. లేదంటే వాళ్ళను అక్కడ ఫస్ట్ పబ్లిక్ లేచి ఫేక్ అని పెట్టే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా తీయగానే ఫేక్ అనొద్దండి. ఇది నేను అది కూడా తెలియజేస్తున్నా. ఏదైనా సత్యాన్ని ప్రూఫ్ చేయమని అడగండి. సత్యాన్ని ఇప్పుడు నాగకన్య అన్నారు, ఏమో నిజంగా నాగకన్యనేమో ఏదైతే చెప్పింది కదా తన నోటని. ఒక క్రిమినల్ ఎవరైనా ఒక చంపుతూ కూడా అక్కడ ఏదో ఒక రుజువు వదిలే వెళ్తారు వాళ్ళు.
అయ్యో మేమంతా ఇక్కడ మనిషిని చంపేసినాం, ఒక గోను సంచిలో కట్టేసినాం, తీసుకుపోయి నదిలో వేసేసినాం, ఇక్కడ అంతా నీట్గా చేసేసినాం, ఎవరు మమ్మల్ని గుర్తుపట్టరు అనుకుంటారు. కానీ ఏదో చిన్న క్లూ అక్కడ ఉంటుంది, పోలీస్ వాళ్ళు దొరికిపోతారు. అయితే వాళ్ళు ఈ సిగాలు దొంగ సిగ ముగే వాళ్ళు కూడా సేమ్ అలాగే దొరికిపోతున్నారు. కాబట్టి ఏదో ఒక సత్యం నువ్వంటూ ఏంటి, అలనాడు పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని కూడా అలాగే అడగడం జరిగింది. నువ్వంటూ కాలజ్ఞానం రాస్తావని మాకు నమ్మకం ఏంటి, జరిగేది జరగబోయేటివి నువ్వు చెప్పుతున్నవి నిజమని మేము ఎలా నమ్మాలి? సరే ఇప్పుడు ఏదో ఒకటి పెద్ద చమత్కారం చేసి చూపి అని కూడా అడగడం జరిగింది. అక్కడ కొంతమంది వందలాది మంది మధ్యలో ఉన్నటువంటి పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని ఈ అందరి మధ్యలో ఏమన్నా సత్యం చూపించు, అక్కడ ఒక అమ్మ గుడి ఉంది, ఆ అమ్మ సాక్షిగా నువ్వు సత్యం చూపించు అంటే నా చుట్టనే సాక్షాత్ గర్భాలయంలో ఉన్నటువంటి పోలేరమ్మని వచ్చి నా చుట్ట వెలిగిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి చెప్పడం, ఓ పోలేరు వచ్చి నా చుట్ట వెలిగించిపో అంటే గప్చుగ్గా వచ్చి జగన్మాత కదూ ఎట్లా ఉగ్రంగా రావాలి, ఈ నయ్యలగాని అయ్యే శంకరుడే అలా వచ్చిండు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కానీ ఈ యొక్క బ్రహ్మంగారు కానీ సాక్షాత్ శంకరుడే అలా గప్చుప్గా అయ్యో మా శంకరుడే అడుగుతున్నాడు కదా అనుకొని గప్చుప్గా వచ్చి ఆ చుట్ట వెలిగించిపోయి గమ్మ కూర్చుంటది. అంత సత్యం ఆ స్వామి కూడా చూపించుకున్నారు నిదర్శనానికి. సాయిబాబాను కూడా పిచ్చివాడని అదని రాళ్లతో కొట్టడము ఎన్నో రకాలు చేసిర్రు, ఆయన కూడా సత్యం చూపించుకున్నాడు. పేగులు బయటకు తీయంగా అందరు చూడంగా మీరు రోజు పొద్దుగల నాకు రొట్టెలు ఇస్తారు, అన్నం ఇస్తారు, అవి తిని మీ పాపమంతా తీసుకుంటున్నా కాబట్టి, మీ కర్మంతా మీ పాపం తీసుకుంటున్నా కాబట్టి సంధ్యా సమయంకి నేను కడుపులో ఉన్న పేగులన్నీ బయటకేసి శుద్ధి చేసుకొని మళ్ళీ కడుపులో వేసుకుంటానని ఆయన కూడా సత్యం చూపించుకున్నాడు. చనిపోయి 3 రోజుల తర్వాత వస్తానని తిరిగి వచ్చాడు. ఇక్కడ మరీ అంత పెద్ద సత్యం మనం చూపించలేం, ప్రాణాలు ఊడగొట్టుకోలేం, ప్రాణాలు తెచ్చుకోలేము, చేయిలు నరుకుకోలేం, తల తీసేసుకోలేం. శివసత్తివి నీకెళ్ళం వస్తుంది, శివసత్తివి ఒక బోనాన్ని నిలుపుకొని ఒక అర్ధ గంట సేపు పాడి అమ్మవారు పెట్టేసినామంటే చాలు, చేతిలో ఇంత ఆరతి ఇస్తే చాలు. అంతకు మించి ఇంకా పెద్ద వద్దు. చాలా పెద్ద పరీక్షలు ఉంటాయి. ఒకప్పుడు మాకు చిన్నప్పుడు పెట్టిన పరీక్షలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అది తెలియజేస్తున్నా ఈ యొక్క మీ ఛానల్ ద్వారా. ఎవ్వరు కూడా పిచ్చేషాలు వేయకండి. పిచ్చేషాలు ఇస్తే మాత్రం మీరు ప్రతి ఒక్కరు భాగవతం బయట పెట్టండి. ఖచ్చితంగా నిజం ఉంటే నిజం అని చెప్పండి, అబద్ధం ఉంటే అబద్ధం అని చెప్పండి అని ఈ మీడియా సమీక్షను నేను అందరి ముందర కోరుకుంటున్నా. అందరికీ నమస్తే శనార్థి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ధన్యవాదాలు.